ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరమ తండ్రి మరి ఒక మారు మనకు ఏమాత్రం బాగాలేదండి పరిస్థితి. ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ కోల్డ్ అండ్ కాఫ్, స్నీజింగ్, coughs, everything is there. ఈరోజు మీ ముందు నిలబడతానని సాయంత్రం 5:30 గంటల వరకు కూడా ఆందోళనలోనే ఉన్నాను. సంహౌ తండ్రిపై భారం వేసి వచ్చాను. దయచేసి మన మనోనేత్రములను వెలిగించబడి యథావిధిగా అపోస్తుల కార్యములు ధ్యానించడం కొరకు తండ్రి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును సద్వినియోగపరచుకుంటకు వచ్చిన మనము ధన్యులము ధన్యులము ధన్యులము. గడిచిన వారములో మనము 15th చాప్టర్ వరకు ధ్యానించి ఉన్నాం. ఈ వారము 16th చాప్టర్ నుంచి ముందుకు వెళ్ళబోతున్నాం. కొన్ని ఆత్మలను రక్షించుకోవాలని ప్రతి వారము మనము ఒక తపస్సు కఠోర దీక్షతో చేస్తున్న ఈ బైబిల్ స్టడీని అదే విధంగా ఆరంభించాలని కోరుకుంటున్నాను. ఒడ్డు చేరిని ఎదుట నిల్చినప్పుడు రక్షక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను రక్షించుట తగునా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా పరిశుద్ధుడా పలువు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు అపోస్తుల కార్యములు ధ్యానించుటకు వచ్చి ఉన్నాం. మేము మీ బిడ్డలము. అలనాడు జరిగించిన కార్యములు ఈనాడు కూడా జరిగించుటకు సిద్ధపరిచిన ఈ దినములను బట్టి మీ బంగారు పాదములు ముద్దుడు ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి.
రానయ్యన్న వారిని సకాలంలో నడిపించండి. ఈ వాక్కులను వినుటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. వినలేని వారు ఎందరో ఉన్నారు, విని గ్రహింపలేకపోయిన వారెందరో ఉన్నారు, గ్రహించి వదిలిపెట్టిన వారెందరో ఉన్నారు, ఇంకా దొరకక నానా యాతన పడుతున్న వారు ఉన్నారు. కానీ అట్టి సద్వినియోగం జరిగించడం కొరకు మీరు మాకు ఇచ్చిన అవకాశమును మేము మీ పాదం చెంతకు వచ్చి వినుట కొరకై సిద్ధపడి ఆత్మ ప్రేరణలో ఉన్నాం. మా మనోనేత్రములు వెలిగించండి. పరమ తండ్రి, సూటిగా మీరే మాతో మాట్లాడండి. యేసయ్య, మీ సంచారం మా మధ్య గావించండి. పరిశుద్ధాత్మదేవ, మీరే అధ్యక్షత వహించండి, మమ్మల్ని నడిపించండి. మీ కార్యములు మా ఎడల జరిగించమని యేసయ్య నామములో వీళ్ళంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయములో పరిశుద్ధుడైనటువంటి బర్నబా పౌలు చేస్తున్న సేవను సిరియాలోని అంత్యొకయ నుండి కొందరు యూదులు ఎదురు తిరిగి దాడి చేసి ఒక గొప్ప ఆర్గ్యుమెంట్ చేస్తారు. వితౌట్ సర్కమసైజ్ అనగా సున్నతి లేకుండా పరలోక రాజ్య వారసత్వము లేదు 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 అని. దేవోక్తులు కేవలం యూదులకే అనుగ్రహించబడింది, అన్యులకు లేదు అని వారి యొక్క ఆర్గ్యుమెంటుని తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు పేతురు యోహాను యొద్దకు వారు సిరియా నుండి అనగా అంత్యొకయ నుండి యెరూషలేముకు వస్తారు. అక్కడ యేసుక్రీస్తు హాఫ్ బ్రదర్ అయినటువంటి యాకోబు కూడా ఉంటాడు. వీరు ఆర్గ్యుమెంట్ అంతా విని అప్పుడు పేతురు చెప్తాడు, మీరు కూడా నాలాగానే కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఒకప్పుడు దేవుని కార్యములు చూడక మునుపు కొర్నేలి అంట జరిగించిన అద్భుతమైనటువంటి ఆత్మకుమ్మరింపుడు చూశాక నేను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మీరు పొరపడుతున్నారు. దేవుడు అందరికీ దేవుడే, అందరికీ కూడా రక్షకుడు కనుక అందరినీ కూడా పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళట కొరకు ఏర్పాటు చేసిన మార్గమును మనము బోధించాలి తప్ప ఆర్గ్యుమెంట్ చేయడానికి వీల్లేదని. అప్పుడు బర్సబ్బా అనే మారుపేరు కలిగినటువంటి యూదా మామూలు మైక్ ఇవ్వండి. బర్సబ్బా అనే మారుపేరు కలిగినటువంటి యూదా, సీలా అనే బ్రదర్స్ అనగా సహోదరులు అప్పుడప్పుడే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి వారికి ఒక ఉత్తరమును రాసి అంత్యొకయకు పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ ఉత్తరాన్ని పట్టుకొని వెళ్ళినటువంటి వారు ఎవరండి? బర్సబ్బా అనే మారు పేరు కలిగినటువంటి యూదా మరియు సీలలు. అప్పుడు వారు కేవలము బ్రదరన్, ఆ తర్వాత వాళ్ళు ప్రవక్తలు అయ్యారు అని 32వ వచనంలో ఉంటుంది. 15వ అధ్యాయం 32వ వచనంలో. ఆ తర్వాత విస్తృతమైన పరిచర్య అక్కడ జరిగించిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఆ విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడటం లేదు. పౌలు గారికి బర్నబాకి ఒక చిన్ని డిస్ప్యూట్ అనే వర్డ్ కరెక్ట్గా నేను వాడదలుచుకోలేదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. కేవలం అది యోహాను గురించి, మార్కున్ గురించి
కొంత మార్కుని సపోర్ట్ చేస్తూ బర్నబా ముందుకు రానంటాడు, వెనక్కి వెళ్ళనంటాడు. ఐ వాంట్ ఓన్లీ మార్క్ అంటాడు. పౌలు గారు అంటారు, మార్కు మన మధ్యలో కొంతకాలం వదిలేసి వెళ్ళిపోయాడు కనుక ఆయనకంటే ఇంకెవరైనా తీసుకోమన్నప్పుడు ఒప్పుకోడు. ఎవరు చెప్పాలి? ఎవరు? బర్నబా. ఒప్పుకోకపోతే అదే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇంతకంటే ఎక్కువ చెప్పడం నాకు ఇష్టం లేదు. అది నెగిటివ్ యాటిట్యూడ్ ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఆ తర్వాత పౌలు గారు సీలను తీసుకొని, ఎవరినండి? సీలను తీసుకొని బయలుదేరతారు. దిస్ ఈజ్ సెకండ్ జర్నీ. ఫస్ట్ జర్నీ చెప్పాలి. ఏ అధ్యాయాలు? 13, 14, 15. ఫస్ట్ జర్నీ. ఇది ఏ ఇయర్లో? వినపడేటి చెప్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు కొంచెం చెవుడు. పెద్దగా చెప్తే సంతోషిస్తాం, అందరం కూడా సంతోషిస్తాం. ఎప్పుడండి? 48లో ఫస్ట్ జర్నీ. ఒకవేళ తప్పు చెప్పినా నేను సరి చేస్తాను, ఎందుకనగా ఇది ఏమి ఎగ్జామినేషన్ కాదు, మీ మార్క్స్ ఏం కట్ చేయను, మైనస్ మార్క్స్ లేవు, పెద్దగా చెప్పచ్చు. ఇప్పుడు సెకండ్ జర్నీ స్టార్ట్ అవుతుంది 16వ అధ్యాయం నుండి. ఇది సెకండ్ జర్నీ. ఇది ఏ ఇయర్లో? వెరీ గుడ్, 50లో. ఎవరెవరితోటి? ఎస్, పౌలు శీలలు. వీరు ఇప్పుడు అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలోనికి వస్తున్నాం. 1 నుండి 3 వచనం చదువుదామా? పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తమతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను. చాలండి. నీ మైక్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి. వెరీ గుడ్, ఓకే. ఇక్కడ గమనించినట్లయితే పౌలు శీలలు దర్బేకి వచ్చారు, ఆ తర్వాత లుస్త్రకు వచ్చారు. ఇవి పట్టణాలు. మీరు చదివేప్పుడు జాగ్రత్తగా మీరు 4వ పటము, మన బైబిల్ లాస్ట్లో 4వ పటం ఉంటుంది. 4 మ్యాప్స్ ఆర్ దేర్. 4th మ్యాప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా అపోస్తుల కార్యముల దగ్గర పెట్టుకున్నప్పుడు 4వ మ్యాప్ను చూస్తూ ఉండండి అపోస్తుల కార్యం చదివేప్పుడు. ఎందుకనగా రేపటి దినాన మీరు BRSS అని ఎప్పుడు చెప్తున్నాను, టీచర్స్గా మీరు రేపు బోధించేప్పుడు ఆ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంత డీటెయిల్డ్గా ఇది 5th బైబిల్ స్టడీ అనుకుంటా అపోస్తుల కార్యములు బ్రదర్స్. 5th అనగా చూడండి, నేను సహజంగా 2-3 ఎపిసోడ్స్లో క్లోజ్ చేస్తాను, కానీ 5వ 4th 5th 4వ దానిలో ఇంకా 15లోనే ఉన్నాం కనుక గమనించండి, జాగ్రత్తగా ధ్యానించండి. ఈయన ఎక్కడ ఉన్నారు అనగా దర్బేకు లుస్త్రకు వచ్చారు. అక్కడ ఒక తిమోతి అనే శిష్యుడు ఉన్నాడు. తిమోతి ఈజ్ యంగ్ బాయ్. ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి 30 years 35 years బిలో ఉన్న వాళ్ళందరూ యవనస్తులే అని మనము రికగ్నైజ్ చేశాము కనుక అటువంటి కోవకు చెందిన వాడే తిమోతి. ఈ తిమోతి తల్లి యూనిస్. ఎవరండి? తెలుగులోకి వచ్చేసరికి యూనియా అని ఉంటుంది. అవ్వ అనగా ఆ తల్లి యొక్క తల్లి అమ్మమ్మ. అవ్వ అనకంటే అమ్మమ్మ అంటే బాగుంటుంది. ఆవిడ లోయ, ఇంగ్లీష్లోకి వస్తే లోయిస్. లోయిస్ డాటర్ యూనిస్. యూనిస్ కుమారుడే తిమోతి. వీళ్ళు యూదులు. అయితే ఈ యూనియా గ్రీకు దేశస్తుని పెళ్లి చేసుకుంది. గ్రీకు దేశస్తులు అంటే మీకు బాగా తెలుసు, అన్యుని చేసుకుంది. అన్యుని చేసుకున్నందుకు కాను ఈయన 50-50 అయ్యాడు. ఒక రకంగా చెప్పండి, గ్రీకు విత్తనం గ్రీకు గనక హారిబుల్. అతను శిష్యుడిగా పౌలు గారి బోధలు విన్నాక అనునాంగ శిష్యుడిగా మారి పౌలు గారితోనే తిరుగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిన తిమోతి దాదాపుగా పౌలు గారు చనిపోయేంత వరకు కూడా వదలైనటువంటి ఒక అనునాంగ శిష్యులు. ఈ రోజులలో మనకి శిష్యులు ఉంటారు,
ఈ రోజు ఉన్నోళ్ళు రేపు కనపడరు, రేపు ఉన్నోళ్ళు ఎన్నుళ్ళు కనపడరు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాడి ఇష్టం. కానీ వాళ్ళు అలా ఉండేవాళ్ళు కారు. అంత గొప్ప శిష్యరకం చేయడం మనకు కనపడుతుంది. అయితే ఈయనలో ఆ గొప్ప సమర్పణ జీవితం కలుగుటకు కారణం ఎవరనగా తల్లి మరియు అమ్మమ్మ. నేను ఒక కూడికలో నేను చెప్పడం జరిగింది, స్త్రీ పాత్ర చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర కుటుంబంలో. ఆవిడ చేసే కార్యములు శ్లాఘనీయము అని చెప్తాను. పిల్లల పెంపకంలో ఎవరి పాత్ర ఇంపార్టెంట్ అండి? స్త్రీ. ఇప్పుడు లూథియాని పెంచిన యూనియాని పెంచిన తల్లి లోయిస్, నాకు లోయిస్ అలవాటై యూనిస్ అలవాటైంది. యూనిస్ని పెంచిన లోయిస్ ఎంత గొప్పగా పెంచి ఉంటే ఆ యూనిస్ తన కుమారుణ్ణి వాక్యములోనే పెంచింది. మీరు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూసినప్పుడు 14-15 గీత కొట్టుంటుంది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, చిన్ననాటి నుండే క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి చూడండి, శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి చాలండి. బాల్యం నుండే నేర్పింది ఎవరు? అమ్మమ్మ, అమ్మ. మరి ఈరోజు మనము పిల్లలకి ఏ అమ్మమ్మ ఏమి నేర్పుతుందో, ఏ తల్లి ఏమి నేర్పుతుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. తల్లులు ఏమి నేర్పుతున్నారు? అందుకే స్త్రీ పాత్ర చాలా ఇంపార్టెంట్. అలా ఎదిగిన వాడు కనుకనే వెంటనే ఎప్పుడైతే వాక్యము వెత్తబడిందో, ఫలించింది, శిష్యుడైపోయాడు. ఆయన 50-50 ఉన్నాడు కనుక ఇక్కడ సున్నతి చేయించాను అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదే తీతుక్కి సున్నతి చేయించారా, చేయించలేదా? ఎవరు చెప్పగలరా? ఇందాకనే చెప్పా పెద్దగా చెప్పండి అని. పెద్దగా చేయించలేదు. వెరీ గుడ్, చేయించలేదు. అది ఎందుకో తర్వాత ఇక్కడనే చెప్తాడు. ఆయన పూర్తిగా అన్యుడు కనుక చేయించలేదు. ఇక్కడ 50-50 ఉంది కనుక ఆర్గ్యుమెంట్ వస్తుంది కనుక సున్నతి చేయించాడు. అది తండ్రి కూడా ఒప్పుకున్నాడు. తల్లి అమ్మమ్మలు యూదులే కనుక జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఆసియాలో వాక్యం చెప్పాలని బయలుదేరారు. మధ్య ఆసియాకు వెళ్ళాలని 4వ పటం మీకు చూస్తే అర్థమవుతుంది. మధ్య ఆసియాకు వెళ్ళాలనుకుంటే ప్రభు ఆత్మ లేక యేసయ్య యొక్క ఆత్మ అటు వెళ్ళకుండగా వెళ్ళనీయలేదు. ఇక్కడ ఎంత క్లియర్గా మెన్షన్ చేశారో చూడండి. అటు వెళ్ళనీయ ఎవరు? యేసయ్య ఆత్మ. ఇది కొంచెము ఆర్గ్యూ చేసేవాళ్ళు నోట్ చేసుకోవాల్సినటువంటి మాట, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కనుక. యేసయ్య ఆత్మ, యేసయ్య ఆత్మే పరిశుద్ధాత్మ. తండ్రి యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ. త్రిత్వమైన సిచ్యువేషన్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అవ్వడానికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకటే అనటానికి ఈ వర్స్ చాలా ఉపయోగకారి అని చెప్పవచ్చు. యేసయ్య యొక్క ఆత్మ వెళ్ళనివ్వలేదు. ఒక రకంగా ఫిలిప్ను కూడా నపంసుకుని రథం ఎక్కమని చెప్పింది కూడా ఎవరి ఆత్మ? ప్రభు ఆత్మ. అందుకే గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి 6వ వచనంలో ఉంటుంది, అదే ప్రభు యొక్క ఆత్మ. వెరీ క్లియర్. ఆ ఆత్మ మరి ఎక్కడికి వెళ్ళాలి అని వీరు ప్రయత్నం చేసినప్పుడు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళమని వారికి ఇన్స్ట్రక్షన్స్ రావడం, మాసిదోనియాకి బయలుదేరి రావడము, అక్కడ దానికి ముఖ్య పట్టణమైనటువంటి ఫిలిప్పీకి రావడము జరిగింది. చూసారా? వీళ్ళు మధ్య ఆసియాకి వెళ్ళాలనుకున్న వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? ఫిలిప్పీకి వచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అనేక మార్లు మనము కూడా అనేక పనులు చేయాలనుకుంటూ ఉంటాం యాజ్ ఏ ప్రీచర్స్, యాజ్ ఏ గాడ్ సర్వెంట్. బట్
తండ్రి యొక్క ఆత్మ మనలను కొన్నిటికి పర్మిట్ చెయ్యడు. వాడిని గమనించాలి, గ్రహించాలి. దేవుని కార్యములు కొన్ని మన ద్వారా జరిగించుటకు ఆత్మ తండ్రి మరి ఒక వైపు తిప్పుట జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్లో గమనించవచ్చు. ఆ తర్వాత ఫిలిప్పీకి వచ్చి వారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆవిడ పేరు లూథియా. ఆవిడ చిన్నపాటి వ్యాపారం కలిగి ఉన్నది. ఆవిడ వాక్యంలో పట్టుబడి విశ్వాసంలో బలపడి ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం తీసుకోవడం కనపడుతుంది. ఫస్ట్ ఉమెన్ సబ్మిటెడ్ టు ది లార్డ్ అలాంగ్ విత్ హర్ ఫ్యామిలీ. చాలా కష్టం. ఆ తర్వాత విస్తృతంగా వీరు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. మనలో ఉన్నటువంటి సువార్థికులు గమనించవలసింది ఏమిటనగా, ఏం బోధించాలి, ఎలా ప్రకటించాలనే మాటలు పక్కగుంచి సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి మాత్రమే గుర్తుంచుకోండి, సువార్తను ప్రకటించండి, దట్స్ ఆల్. రక్షకుడు, యేసయ్య, రక్షణ, ఈ విషయాలు చెప్తూ వెళ్ళిపోతే చాలు, అవన్నీ తండ్రి చూసుకుంటాడు. అలాగే వీళ్ళు కూడా ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఒక సోది చెప్పే ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీని పుతోను అనే ఒక ఈవిల్ స్పిరిట్ పూనబడి ఆ యజమానికి బాగా బహు లాభసాటిగా ఉంది. ఎందుకనగా ఆమె చిన్న చిన్న సోదులు చెప్పడం మొదలు పెట్టడం. ఉంగరం ఎక్కడ పోయిందంటే పలానా చోట ఉన్నదని, నా దూడ ఎక్కడ పోయిందంటే పలానా చోట ఉన్నదని, ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవి చెప్పడంతో 4 డబ్బులు వస్తున్నాయి, వాడు హ్యాపీగా ఉంటున్నాడు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. బెనిఫిట్లో మా దగ్గర మా హేమచంద్రపురం మైన్లో పనిచేసే కార్పెంటర్ ఉన్నాడు. ఆయన పరదేశీ అంటే మీకు తెలుసు కదండి, ఈజ్ నార్త్ ఇండియన్. అతను బెనిఫిట్లో ఈ కటిక దుకాణాలు వెనక సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళ ఆవిడ ఈ ఈవిల్ స్పిరిట్స్ తోటి సాంగత్యం చేస్తూ సోది చెప్తూ ఉంటుంది. అది నాకు తెలియదు. ఒకరోజు మాకు జిఎం విజిటింగ్ ఉన్నదని చెప్పేసి మాకు సర్కులర్ వచ్చినప్పుడు నేను ఓఎస్గా ఉన్నాను. కార్పెంటర్ని పిలిపించి కొన్ని ఫ్రేములు కట్టి తెల్లవారే లోపల పెట్టాలని చెప్పేసి మేనేజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కార్పెంటర్ ఇంటికి వెళ్ళాలని వెళ్ళాను. అప్పుడు ఇంటి ముందు చాలామంది ఉన్నారు. ఈవిడేదో చెప్తుంది, ఊగుతా జుట్టు. అప్పటికి నేను మారు మనసు పొందాను, మంచి ఫామ్లో ఉన్నాను ఒక రకంగా చెప్పాలంటే. నేను వెళ్ళాను, అంతా ఉన్నారు, ఇంటి ముందే ఉన్నారు. ఈ కార్పెంటర్ ఎక్కడో లోపల ఉన్నాడు. పిలిచాను, పిలిస్తే 2 సార్లు అన్నాడు. అరే ఇదంతా ఎవరో ఉన్నారు కదంటే మధ్యలో నుంచి 2 సార్లు అన్నాడు. మధ్యలో నుంచి గబగబ పోయాను చెప్పాను, బాబు నువ్వు తెల్లవారుజాము 4 గంటలకల్లా వచ్చి ఫ్రేములు తయారు చేసి జనరల్ మేనేజర్ వచ్చే లోపల 9 గంటలకల్లా డిస్ప్లే చేయాలని చెప్తే మంచిదని అన్నాడు. నేను మళ్ళీ ఎలా పోయానో అలా తిరిగి మధ్యలోకి వచ్చేసరికి ఆవిడ పడిపోయి ఉంది. అంతవరకు బోధిస్తుంది. పడిపోయిందామనుకొని నేను వెళ్ళిపోయి నా రైటర్ బస్సుకి వచ్చాను. అయిపోయింది. తెల్లవారుజాము నీ ఆఫీసర్ రావడంతో వాడు కార్పెంటర్ ఫస్ట్ నా దగ్గర పరిగెత్తుకొచ్చి, అయ్యా మీరు ఏమిటో కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి ఆమె పడిపోయి ఉంది అన్నాడు. ఇప్పటికే లేవలేదన్నాడు. అంటే ఏంటి అర్థం? పారిపోయిందా దయ్యం. సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ఇక్కడ అది నాకు సెకండ్ ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మణుగులో, అది ఎప్పుడైనా చెప్తాను. అయితే శీల పౌలలు పరిచర్య చేస్తున్నప్పుడు ఈ పుతోన్ అనే దెయ్యము పట్టిన స్త్రీ తన సోదె చెప్పడం చెప్తూ ఆపుచేసి చివరికి వీరిని గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఎవరి గురించి? పౌలు శీలను గురించి. ఎలా చెప్తుందో చూడండి 17వ వచనంలో. ఆమె పౌలును మమ్మను ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చాలు, చూశారా?
దెయ్యానికి తెలుసు, దెయ్యానికి బాగా తెలుసు, దెయ్యానికి బాగా తెలుసు దేవుని బిడ్డలు ఎవరు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మన మనుషులకి తెలియదు, తోటి వారికి తెలియదు. మనవాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, కానీ ఎవరికి తెలుసు? దెయ్యానికి బాగా తెలుసు. మనకు సాక్ష్యం ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు? దెయ్యాలు ఫస్ట్. అందుకే మార్కు సువార్త 1:24-28 యేసు ప్రభువును చూసినటువంటి ఒక దెయ్యం పట్టిన వాడు వెంటనే అంటున్నాడు, అయ్యా నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావని. ఎందుకంటే యేసయ్యను చూసి గుర్తుపట్టేది ఎవరు? దెయ్యాలే. మనల్ని చూసి గుర్తుపట్టేది ఎవరు? పౌలు శీలను గుర్తుపట్టింది ఎవరు? దెయ్యాలే. గుర్తుపట్టి ఏమని చెప్తున్నారంటే, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. సహజంగా వీళ్ళకి పబ్లిసిటీ కావాలి. ఎక్కడ? ఫిలిప్పీలో. మనమైతే ఒక ఆటోని పెడతాం, 2 బూరలు పెడతాం, ఒకటి కాకపోతే 2 పెడతాం, పెద్ద బ్యానర్లు కడతాం, తిప్పుతుంటాం. ఇక్కడ అప్పుడు ఆటోల సీన్ లేదు కదండి. కనుక తండ్రి ఎవరిని వాడాడు? పుతహం దెయ్యాన్ని వాడాడు. ఆమె దగ్గరికి సోది చెప్పడానికి వచ్చిన వాళ్ళకల్లా చెప్తుంది, ఇది వదిలిపెట్టి అదిగో వాళ్ళు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వారు చెప్పిందల్లా మీరు వినండి అని. వీడు మతిపోతుంది. కానీ తండ్రి ఆశ్చర్యంగా ఎవరైనా వాడుకుంటాడండి. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏలి అప్పుడేం కాకుల్ని వాడుకున్నాడు. కాకులారా రేవన్స్ అనేసరికి ముక్కలు పట్టుకొచ్చేసేసారు. ఆ తర్వాత 2 పేతురు పత్రిక 2:16 గాడిదను వాడుకున్నాడు. ఎవరి కొరకు? బిలావును గద్దించడానికి. చూసారా? గాడిదను వాడుకుంటాడు, కాకులను వాడుకుంటాడు, నిప్పును వాడుకుంటాడు, నీరును వాడుకుంటాడు, బండను వాడుకుంటాడు, తన యొక్క మహిమను వెల్లడించడానికి ఎవరినైనా వాడుకుంటాడు. ఇక్కడ ఎవరిని వాడుకున్నాడు? చెప్పరు? దెయ్యాలను వాడుకున్నాడు. దెయ్యాలను వాడుకున్నాడు. వాళ్ళు చూసినప్పుడల్లా అందరికీ అర్థమైంది ఏమిటంటే, వీరు సర్వోన్నత యొక్క దేవుని యొక్క. ఎవరు చెప్పింది? మొన్నటిదాకా చెప్పినటువంటి సోద చెప్పిన పుతోల దెయ్యము ఇప్పుడు వీరి గురించి చెప్తుంది కనుక వీరు చెప్పే సువార్త కరెక్ట్ అని వినడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అప్పుడు బలమైనటువంటి ఆత్మ నడిపింపులో వీరు సువార్త చేస్తుంటే, ఆ యజమానుడు ఉన్నాడు కదండి, అతనికి ఇన్కమ్ పోయింది. వెంటనే అధికారుల యొద్దకు వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చాడు. అయ్యా వీళ్ళు ఎవరో కానీ ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. ఏం చేశారండి? దెయ్యాన్ని వెళ్ళగొడితే సన్మానం చేస్తారా, జైల్లో వేస్తారా? కానీ వీళ్ళిద్దరి పరిస్థితి ఎక్కడుంది? జైల్లో వేశారు. అక్కడ స్థితిగతులు అలా ఉన్నాయి. వాళ్ళు దెయ్యం అనుకోవట్లా, దేవత అనుకుంటున్నారు. వెంటనే ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేశాడు, జైల్లో పారేశారు. వీళ్ళు జైల్లో పడ్డాక కూడా ఏం చేశారండి? 25వ చూస్తే, మధ్యరాత్రి వేళ పౌలును శీల దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఖైదీలందరూ వింటూ ఉన్నారు. మధ్యరాత్రిలో పాటలు పాడడం. ఒక రకంగా వీళ్ళు ఆల్ నైట్ ప్రేయర్ మొదలుపెట్టారు. హ్యాపీగా తన్మయము చెంది, మనం కూడా పాటలు పాడుతుంటారు, పౌలు శీలలు పాడగా అని. ఆ పాట అక్కడ జరిగింది. అకస్మాత్తుగా ఏమైంది? మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అంతా అతలాకుతలమయ్యేసరికి జైలర్ పై ప్రాణం పైనే పోయింది. ఇదేంటి బాబాయ్, వీళ్ళందరూ పారిపోయి ఉంటారు అనుకుని తాను సూసైడ్ చేసుకో పోయినప్పుడు పౌలు శీలలు అంటున్నారు, మేము ఇక్కడనే ఉన్నాం, ఏ ఒక్క ఖైదీ కూడా వెళ్ళలేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదని సువార్తను ప్రకటించినప్పుడు అప్పుడు ఆ జైలరు దేవుని వాక్యమును అంగీకరించి తన కుటుంబం కూడా రక్షణ పొందారు. చూడండి ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయో, ఎంత గొప్ప కార్యాలు జరుగుతూ వస్తున్నాయో. ఆ తర్వాత అక్కడ సువార్తను ప్రకటించేసి పౌలు శీలలు ఎక్కడికి వచ్చారండి? తెస్సలోనికకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? 17వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. తెస్సలోనిక. అందరూ చెప్పాలి, ఎక్కడికి వచ్చారు? తెస్సలోనిక. చిన్న ప్రశ్న, తెస్సలోనిక అనే పట్టణము ఎక్కడుంది?
జ్ఞాపకం చేయాలా? తెస్సలోనికాని పరిపాలించినటువంటి రాజు ఎవరు? అలాగే కెసెండర్. పాపం ఎక్కడో ఉన్న అలెగ్జాండర్ని దేకండి. కెసెండర్ ఏం చేశాడంటే తెస్సలోనిక మధ్య ఆసియా ప్రాంతానికి ఆయనే, తూర్పు దేశానికేమో యాంటీగోనస్ అయితే పడమరకి కెసెండర్. చెప్పించి అయిపోయింది. ఉత్తరానికి దక్షిణానికి. ఇది ఎప్పుడూ మర్చిపోవద్దండి. బీఆర్ఎస్ఎస్లు అండి మీరు. రాబో దినాల్లో అద్భుతంగా వాడబడే ఒక గొప్ప దైవజనులుగా తీర్చిదిద్దాలని మా తపన. ఈ కెసెండర్ ఏం చేశాడంటే తెస్సలోనిక అనే తన భార్య పేరట. ఇంతకీ తెస్సలోనిక ఎవరు? అలెగ్జాండర్ చెల్లెలు. ఆవిడ పేరట ఒక పట్టణాన్ని కట్టించాడు. ఆ పట్టణం పేరే ఇంతవరకు చాలనుకుంటారు. ఆ తెస్సలోనికి వచ్చాడు ఇప్పుడు. ఎవరు? పౌలు సేనలు వచ్చారు. అక్కడ వచ్చి యూదుల సమాజ మందిరం ఒకటి ఉంటే అక్కడ వెళ్ళి 3 వారాలు వాడితో తర్కం చేస్తూనే ఉన్నాడు. పౌలు గారి బెస్ట్ ఆర్గ్యుమెంట్స్లో ముందు ఉండేవాడండి. ఒక విధంగా డిబేట్ చేయాలంటే పౌలు గారి తర్వాతనే. ఆయన ఉత్సాహత వేరు. ఈ 17వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది చూడండి. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సొంత వీధులలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుతూ వచ్చాను. తర్కం అంటే ఆయనే. ఎక్కడ కనపడితే అక్కడ చెప్పండి అంటాడు. ఎందుకంటే దివ్యమైన జ్ఞానము పొంగి పొందుతున్నటువంటి ఒకే ఒక గొప్ప దైవజనుడు. నేనెప్పుడు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను, ప్రభువా అటువంటి దైవజనుడు ఈ 2000 సంవత్సరాల్లో కనపడ్డట్టుగా నాకు కనిపింపచేయని. ఇంతవరకు అయితే వచ్చాడని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ జనరేషన్స్లో మీలోనే తండ్రి ఎవరినో ఏర్పరచుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు మీకు ఇవ్వడా పౌలు గారి జ్ఞానం అంటే ఇస్తాడు. ఇప్పుడు మీరందరూ బుడ్డోళ్ళే. ఇంతవరకు అయితే లేరు. చూశాను నేను కూడా. ఎక్కడి నుంచి? బిల్లీ గ్రహం గారి నుంచే కొంచెం నేను కూడా ఒక కన్ను వేసి పెట్టామంటారు, చూస్తూనే ఉన్నాను. బిల్లీ గ్రహం గారు, ఓరల్ రాబర్ట్స్ గారు, ఆ తర్వాత వచ్చినటువంటి చాలామంది ఉన్నారు. ఈవెన్ జాన్ హేగీ చాలా పెద్దోడు, ఆ తర్వాత రీన్హాండ్ బాంకే గారు, ఆ తర్వాత బెన్ హిన్ గారు, చాలామంది వచ్చారు. క్రిఫో డాలర్, టాఫీ డాలర్, చాలామంది ఉన్నారు. ఆస్బార్న్ గారు. నో అంతటి జ్ఞానం అయితే డీజెస్ దినకర్ గారు, మన సాధు సుందర్ సింగ్ గారు, భక్త్ సింగ్ గారు. కానీ ఆ జ్ఞానం, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ లింక్డ్ విత్ విజ్డమ్ అంటే పౌలు గారని చెప్పాలి. దిట్ట 66 బుక్స్ని రాయకముందే ఆడించినటువంటి ఒక గొప్ప దిట్ట. ఆయన ఉన్నప్పుడు ఓన్లీ 39 బుక్స్ ఆర్ దేర్. బట్ 27 పుస్తకాలు ఎలా ఉంటాయో ఆయనకి బాగా తెలుసు. అందుకే ఆర్గ్యుమెంట్ అంటే ఫస్ట్ ఉండేవాడు. దేవుని లేఖనాలంటే ఎత్తి పట్టేస్తాడు. 39 పుస్తకాల్లో ప్రభువుని గురించి ఎన్ని ప్రవచనాలు ఉన్నాయంటే కళ్ళు మూసుకొని తెరిచి 55 అని చెప్తాడు. 55 ప్రాఫెసీస్ ఆర్ దేర్. లెక్కించండి, రాసుకోండి. 55 ప్రాఫెసీస్ ఉన్నాయి. డైరెక్ట్ ప్రాఫెసీస్ 55. అలా చెప్పగలిగినటువంటి ఏకైక జ్ఞాని ఎవరంటే చెప్పండి, పౌలు. అతనితో తర్కం జరిగింది ఎక్కడ? తెస్సలోనికలో 3 వారాలు తర్కాలు చెప్తాను, కొంచెం నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనం. 21 డేస్ అక్కడ తర్కించాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 17వ వచనం. అక్కడ కూడా సొంత వీధులలో సమాజ మందిరాల్లో కూడా తర్కించేవాడు. ఎక్కడ కనపడితే అక్కడ మొదలు పెడితే చాలు ఆయన చూసి ఆగిపోవాల్సిందే. అటువంటి జ్ఞానం కలిగిన వాడు, దివ్య జ్ఞానం కలిగిన వాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 19వ వచనంలో కూడా 18, 19 దయచేసి వారిని చదవండి. ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. చూశారా? ఇంతకీ ఎవరితో అనుకున్నారు? అన్యులతో కాదు. అన్యులు చక్కగా వింటారండి. ప్రాబ్లం వల్ల మనోడితోటే. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే గొడవ అంతా మనోడితోటే. అన్యులు చక్కగా వింటారు, మనమే వినంది. మనకు
ఆ తర్వాత అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం కూడా దయచేసి చదవండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుతున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తొరన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుతూ వచ్చెను. చూశారా, తురన్ను అనే ఒక స్కూల్లో ఎవరు? పౌలు. ఇవన్నీ మీరు నోట్ చేయాలి. ఈనాడు మీతోటి ఎవరైనా అడిగినప్పుడు మీరు ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే వెన్ వీఆర్ హ్యావింగ్ నాలెడ్జ్, వై షుడ్ వి హెజిటేట్ అవర్ సెల్ఫ్? నాలెడ్జ్ లేనప్పుడు బాధపడాలి, నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎందుకు ఎవరో వచ్చేదో అనేస్తారు. నో 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 అని చెప్పాలి. చెప్పాడు లేఖనములను అనుసరించి. ఫిలిప్పు కూడా నపుంసకునికి 8వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది, లేఖనములను అనుసరించి బోధించాడు. ఊరినే కాదు, లేఖనములను అనుసరించి బోధించాలి. మనలో కూడా చాలామంది ఏం చేస్తారంటే ప్రసంగం అంతా అయ్యేసరికి ఒక్క వచనం కూడా ఉండదు. అది ఎక్కడో ఉందంటారు నిర్గమాలు, ఇది ఎక్కడో ఉందంటారు పరమగీతాలు. ఓకే, చెప్పాలి. ఒక్కోసారి అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేఖనములను అనుసరించి చెప్పుట సువార్తికుని, టీచర్ అనగా ప్రీచర్ యొక్క ధర్మము. మర్చిపోకండి. అందుకే వై వీఆర్ గివింగ్ రెఫరెన్సెస్, మీరు తర్వాత నోట్ చేసి చూడడానికి. అటువంటి పరిచర్య జరిగించారు, గొప్ప పరిచర్య జరిగించారు. ఎక్కడ? తెస్సలోనికలు. ఎవరెవరు చెప్పాలి? ఎవరెవరు? పౌలు శీలలు. అప్పుడు అనేకులు చూసి విస్మయం పొందారు. అప్పుడే ఈ టాక్ కూడా వచ్చింది, భూమిని తల్లకిందులు చేయవారు వచ్చి ఉన్నారని. మనం అనేక సార్లు బోధలలో వాడుతూ ఉంటాం. 6వ వచనాన్ని 17:6 వాడుతూ ఉంటాం. ఈనాడు మనము కూడా అలా తల్లకిందులు చేసేంతటి శక్తిని పొందుకొని చేయాలని తండ్రి యొక్క అభీష్టం. హల్లెలూయా. మరి ఎదగాలి, లేవాలి, చదవాలి, కష్టపడాలి, ప్రార్థించాలి, చాలా కష్టపడాలి. ఆ తర్వాత వారు బెరేకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? బెరేకు వచ్చారు. బెరేకు వచ్చినప్పుడు అక్కడ కూడా చక్కటి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ బెరియవాసులు 11వ వచనంలో ఉంటుంది. వారు ఏం చేశారు? పౌలన్న శీలన్న బోధలు విని అలా ఉన్నాయో లేవో అని ఏం చేస్తూ వచ్చారు? పరిశోధించుతూ వచ్చారు. ఎంత చక్కటి మాట అండి. మనము కూడా మీరు విన్న తర్వాత నోట్ చేసుకున్నాయి వెళ్ళి పరిశోధిస్తూ ఉండాలి. ఏదర్ ఇట్ మే బి కరెక్ట్ ఆర్ నాట్. తండ్రి మీతో కూడా మాట్లాడతాడు, మీకు తెలియజేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. ఇవేవో మనం ఈ దినాల్లో వినేసి వదిలివేయడానికి కాదు తండ్రి మనల్ని పిలిచింది, వాడుకోవడానికి తండ్రి పిలుస్తున్నాడు, వాడబోతున్నాడు. ఒకప్పుడు శీల ఎవరండి? హీ జస్ట్ బ్రదరన్. ఆ తర్వాత ప్రాఫెట్ అయ్యాడు, ఆ తర్వాత అపోస్తలుడు అయ్యాడు. వాట్ అబౌట్ పాల్? మామూలు వ్యక్తి. ఆ తర్వాత ఏమయ్యాడు? బ్రదర్ అయ్యాడు, ప్రాఫెట్ అయ్యాడు, అపోస్తలుడు అయ్యాడు. ఆ తర్వాత బెరియవాసులను చూసిన తర్వాత అక్కడ వీళ్ళు ఆగిపోయారు. ఎవరు ఆగిపోయారు చెప్పాలి? శీలావును తిమోతి కూడా. శీలవును తిమోతి కూడా చూస్తాను. 17వ అధ్యాయము 14వ వచనము. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు ఎక్కడ ఆగారు? అక్కడ ఆగిపోయారు. ఎక్కడ ఆగారు వీళ్ళు? చెప్పండి, ఎక్కడ ఆగారు వీళ్ళు? బెరియాలు. ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సహజంగా మనము ఈ లూప్ లైన్ వర్సెస్ అంటాను నేను, ఇవి మనం వదిలేస్తాం. యాక్చువల్గా మెయిన్ స్పీకర్స్ ఎవరు? పౌలు శీలలు. హెల్పర్ ఎవరు? తిమోతి. 16వ అధ్యాయంలో ఏర్పరచబడ్డ ఆ తిమోతి వెంటనే ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ ఆగారు? బెరేలు ఆగారు. ఈయనేమో ముందుకు వచ్చాడు. ఎందుకంటే ఈయన మీద బాగా ఎదురీత ఎక్కువైపోయింది. అందుకే వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? ఏథెన్స్కి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నుంచే మీకు 30వ వచనం వరకు కూడా ఈనాడు యూట్యూబ్లో పెద్ద డిబేట్ జరుగుతున్నాయి. ఓఫీర్ గారు వర్సెస్, రికార్డ్ అవుతుంది కనుక చెప్తున్నాను, అద్దెంకి రంజిత్ బోఫీర్ గారు వర్సెస్ దాన్ని విభేదించేవాళ్ళు. ఏమిటో కొంచెం చెప్తాను తప్ప నేనేం జడ్జిమెంట్ ఇవ్వను.
ఎందుకనగా దైవజనులు వాళ్ళందరూ ఏదో తిప్పలు పడుతున్నారు. కానీ ఈయన ముందుకు వచ్చాడు, వెనకెవరు ఆగిపోయారు? ఆగిపోయినప్పుడు ఈయనకు సమయం దొరికింది కనుక వారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని ఎక్కడున్నాడు ఈయన? ఏథెన్సులోకి వచ్చి ఆగాడు. ఏథెన్సు గురించి ఎవరైనా చెప్పగలరు? ఏథెన్స్ దేనికి రాజధాని? కరెక్ట్, గ్రీకునకు రాజధాని. గ్రీక్ అనే కానీ మీకు గుర్తు రావాల్సింది అలెగ్జాండర్. ఇప్పుడు అలెగ్జాండర్ నేటివిటీ దగ్గరికి వచ్చాడు. ఓకే, అక్కడ వచ్చి ఆగాడు. అక్కడ వచ్చి ఆగినప్పుడు ఆ పట్టణమంతా విగ్రహంతో నిండి ఉంది. ఆత్మలో పట్టలేకపోయాడు. అయినా వచ్చిందే విజిటర్గా వచ్చాడు, కొత్తగా వచ్చాడు, జర్నీలో వచ్చాడు. పట్టణమంతా విగ్రహంతో నిండి ఉండటం చూసి ఆత్మలో తట్టుకోలేక ఏం చేశాడంటే, అప్పుడు 17వ వచనంలో సమాజ మందిరంలో దూరి ఇక వాదన పెట్టుకున్నాడు. కొందరు యూదులతోనూ కొందరు భక్తిపరులైన వారితోనూ వాదించుకుంటూ సత్యవాక్యంను బోధిస్తూ ప్రకటిస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత 18వ వచనంలోకి వచ్చేసరికి చదవండి. ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఇది ఆకండి. ఇక్కడ కొందరు జ్ఞానులు వాదిస్తూ వస్తున్నారు. ఆ జ్ఞానుల పేర్లు కూడా, ఈ రెండు కూడా మీరు మెన్షన్ చేయండి. ఇప్పటికి వదిలేసినా ముందు వదలకండి. ఎందుకనగా వీళ్ళు జ్ఞానులు. ఆ రోజులలో గ్రీకులో ఉన్నటువంటి జ్ఞానులు. అందుకే 28వ వచనంలో అంటాడు, కవీశ్వరులు, మీ కవీశ్వరులు అని కూడా వాడతాడు పౌలు గారు. మీ కవీశ్వరులు అనగా ఏథెన్సులో ఉన్నటువంటి జ్ఞానులు. మీకు ఇక్కడ కొంచెము ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాను. ఆ రోజులలో జ్ఞానమును గురించి ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ జ్ఞానాన్ని హంట్ చేస్తున్న దేశం అంటూ ఉన్నదంటే అది గ్రీకు. ఏంటండి ఇది? చెప్పాలి, గ్రీకు. అందుకే పౌలు గారు కొరింథీకి ఉత్తరం రాస్తూ 1వ అధ్యాయం 22వ వచనంలో గ్రీకులు జ్ఞానమును వెతుకుతున్నారు, యూదులు సూచన క్రియలను అడుగుతున్నారు. గ్రీకుల పని ఎంతసేపు జ్ఞానం, యూదులకు ఎంతసేపు సూచనలు. ఎప్పుడు స్వస్థపరిత చూసుకుంటూ సంతోషించడం తప్ప ఏం చేయరాడు. కానీ గ్రీకులు అలా కాదు. మరి మనం అది లేదు ఇది లేదు, రెండింటిని పట్టించుకోవడం లేదు. అది ఉట్టిదే అంటున్నారు, ఇది ఉట్టిదే అంటున్నారు. ఇంకెక్కడి బ్రదర్, ఇంకా స్వస్థతలు ఎక్కడి బ్రదర్, అయిపోయిందని ఒకళ్ళు. ఇంకోళ్ళు జ్ఞానమా, నాకంటే జ్ఞానవంతుడు అంటున్నారు. ఆ రోజులలో గ్రీకులు చాలా జ్ఞానవంతులు. మీకు చెప్పాను కూడా నేను. టలోమీ III ఆయన కాలములో ఎంత గొప్ప రినైసెన్స్ మూమెంట్ వచ్చిందో చెప్పాను నేను. ఇతర దేశంలో నుండి జ్ఞానులను పిలిపించి 70 మందిని యూదయ నుంచి పిలిపించి పండితులతోటి ఈ హెబ్రీ భాషలో ఉన్నటువంటి పరిశుద్ధ ధర్మశాస్త్రమును గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయించింది ఎవరు? గుర్తుందా మీకు? ఎవరికన్నా గుర్తుందా? అనగా ఆ రోజులలో కొందరు ఇళ్లలో మీరు చూడాలి, లిటరేచర్ ఎంతో ఉంటుంది, చదువుతూ ఉంటారు. ఆ విధంగా ఆ రోజులలో మంచి జ్ఞానులు అంటూ ఉన్నారంటే గ్రీకు దేశంలో ఉండేవారు. నంబర్ 1 మీరు చెప్పాలి. నంబర్ 2 మాదియా ఫారసికుల రాజ్యము అనగా ఏలాము దేశము. నోట్ చేయండి, మాదియా ఫారసికుల రాజ్యము, ఏలాము దేశము. వారికి ధీటుగా వీరు కూడా జ్ఞానులు కలిగి ఉన్నారు. వీరు ఎంతటి జ్ఞానులంటే వీరి దగ్గర ఒక పెద్ద గ్రంథం ఉన్నది, దాని పేరు జండ్ అవస్థ. నోట్ చేయండి, జండ్ అవస్థ. ఆ జండ్ అవస్థ అనే పెద్ద గ్రంథమును ఎక్కువగా ప్రచారం చేసినటువంటి ప్రాఫిట్స్లో జోరాస్టిన్. నోట్ చేయండి, జోరాస్టిన్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ మేడియన్ పర్షియన్ కింగ్స్. మాదియా ఫారసీక రాజ్యంలో ఒక పెద్ద గ్రంథం ఉన్నది. ఆ గ్రంథం పేరేంటి?
జొరాస్ జండ్ చెప్పండి. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉన్నా మీకు నలిగిందంటూ ఊరినే వస్తుంది. జండ్ అవస్థ. రేపటి దినాన మీరు క్రిస్మస్ సందేశం ఇది చెప్పకపోతే వేస్ట్ అండి. థర్డ్ స్టేజ్లో ఎంతకాలం చెప్పుకుంటాం, నక్షత్రం కనపడింది, జ్ఞానులు వచ్చారు, బంగారం పెట్టారు, అయిపోయినాయి అవి. మీరు చెప్పండి, ఎలా వచ్చారు జ్ఞానులు, ఎక్కడి నుంచి వచ్చారు జ్ఞానులు? ఈ జండ్ అవస్థలో దీని జోరాస్ట్రియన్ అనే ప్రాఫెట్స్ ఎక్కువగా, అతను ప్రాఫెట్. ఇప్పుడు గమలీయేలు అని ఎలా పిలుస్తామో వారిని జోరాస్ట్రియన్ని యొక్క ప్రవక్తలు, ఆ రోజుల ప్రవక్త, ఆ తర్వాత వచ్చిన శిష్యులు కూడా దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అయితే వాటిని బాగా ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చిన వారిని మనం ఏమంటున్నాం, ఇప్పుడు బైబిల్ని తీసుకొని వచ్చేవాళ్ళని సువార్థికులు అంటున్నాం కదండి, సువార్థికులు అంటున్నాం. అక్కడ వారిని మాగాయిలు అనేవాళ్ళు. రాయండి, మాగాయిలు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మ్యాగీ అంటుంటారు. మాగాయిలు. ఇప్పుడు చెప్పండి, వాడు ఉద్గ్రంథం ఏది? జండ్ అవస్థ. వినపడలే నాకు. వెరీ గుడ్. దాన్ని ఎక్కువగా హైలైట్ చేసినటువంటి ప్రాఫెట్ జొరాస్ట్రియన్. దాన్ని ఎక్కువగా ఆ రోజులలో ప్రచురం చేయించినటువంటి సువార్థికులు మాగాయిలు, మ్యాగీ. అందులో ఉన్నది ఏమని, ఒక గొప్ప వ్యక్తి పుట్టబోతున్నాడు, అతను పుట్టినప్పుడు నక్షత్రం ఉంటుంది అని. అది పట్టుకొని వచ్చారండి వీళ్ళు. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు చెప్పండి? మాదే ఫార్సిక దేశం నుంచి. ఇప్పుడు పిలువబడే ఇరాన్, ఇప్పుడు పిలువబడే, మనమేమో మన దేశానికి కొంచెం దర్పం తెద్దామని ఇండియా అని అంటున్నాం. నో 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 నో. అసలు ఒక రకంగా చెప్పాలంటే, ఇంకా పోయినసారి కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో ఉన్నటువంటి సాంస్క్రిట్ మాదియా ఫార్సిక దేశంలో ఉన్నటువంటి జండ్ అవస్థలో ఉన్నటువంటి వాటిని కాపీ కొట్టారనే ఒక రీసెర్చ్ కూడా ఉంది. మీరు లైన్లోకి వెళితే, లైమ్ లైట్లోకి వెళితే దొరుకుతుంది. కనుక ప్రియులారా, ఆ రోజులలో జ్ఞానులు ఎక్కడున్నారు? గ్రీకులో, ఆ తర్వాత మాదియా ఫార్సిక దేశంలో. ఎందుకనగా చాలా కాలం వరకు, దాదాపుగా 330 నుండి 167 వరకు కూడా గ్రీకుల పరిపాలనలోనే ఉన్నది ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రోమన్ ఎంపరర్ ఆధీనంలో ఉన్నాయి. ఇది మర్చిపోవద్దు. లాస్ట్ టైం మీకు చెప్తానన్నాను కదా, రాజుల పేర్లు చెప్తాను. సరే, ఈయన వారితోటి వాదిస్తున్నప్పుడు కొందరు ఈ వదరుపోతు చెప్పినది ఏమిటని చెప్పుకున్నారు. ఈ వదరుపోతు ఏదో చెప్తాడేంటి, కొత్త విషయాలు అని అంటున్నప్పటికీ ఆ జ్ఞానులు ఏం చేశారంటే, అరేయోపగు అనే ఒక సభలోనికి ఇతన్ని ఆహ్వానిస్తారు. ఏ సభ అండి అది? 19వ వచనంలో ఉంటుంది. ఇది కూడా నోట్ చేయండి. ఇది ఇట్ షోస్ యువర్ నాలెడ్జ్ అండి. అరియోపగ సభలో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చేశాడు. మీకు బాగా తెలుసు, యూదులకు ఒక మహాసభ ఉంది, దాన్ని సన్హెద్రిన్ అంటాం. 70 మంది ఉంటారు కదండి. వాళ్ళు సభలో వాళ్ళు తీర్మానం చేసింది ఫైనల్. ఇక్కడ గ్రీకులో అనగా ఏథెన్స్లో అరియోపగ అనే ఒక సభ ఉంది. వాళ్ళు ఇంటలెక్చువల్స్. వాళ్ళు ఎటువంటి ఇంటలెక్చువల్స్ అంటే వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం. ఒకసారి ఓపెన్ ఎయిర్ మీటింగ్లో రీన్హార్డ్ బాంకే గారు ఒక చిన్న సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, తను ఒకసారి మహాసభకి ప్రసంగించమని పిలిచారట. మహాసభ అంటే ఎలాగూ నేను పోతున్నా కనుక అలానే వెళ్ళొచ్చు అనుకుని వెళ్ళాడట. తీరా చూస్తే అది జనంతో నిండినది కాదు, ఇంటలెక్చువల్స్తో నిండిన సభ అట. ఆడిటోరియం అంతా కూడా జ్ఞానులు ఉన్నారు. నాస్తికులు, ఆస్తికులు, అరబ్బులు, ముస్లిమ్స్, నానా మతాలలో ఉన్నటువంటి విజ్ఞులందరూ ఉన్నారట అక్కడ. ఈయనకు మతిపోయిందట, దీనికి నన్ను పిలిచారు ఏంటని. వాళ్ళందరూ వాళ్ళ ఔన్నత్యం గురించి చెప్తా ఉన్నారట. ఈయన కూడా ఒక నాస్తికునికి
చెప్పాడు. అది పెద్ద మెసేజ్ అనుకోండి. కనుక మిమ్ములను కూడా రేపటి దినాన తండ్రి అటువంటి ఏర్పాట్లోకి తీసుకొని వెళ్ళవచ్చు. పౌలు గారు కూర్చున్నట్టుగా మీరు కూడా కూర్చొని చెప్పగలుగుతారు, ద పవర్ విల్ బి గివెన్ ఫ్రమ్ ది హెవెన్ ఆఫ్ హెవెన్స్. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, చిన్న లెక్చర్ ఇచ్చాడు అక్కడ. ఏంటంటే, మీరు అనేక దేవతలను పూజిస్తున్నారు, తెలిసి పూజిస్తున్నారు, బాహాటంగా పేర్లు ప్రకటించేశారు. ఓకే, అయితే ఒక బలిపీఠం కనపడింది అక్కడ, తెలియని దేవునికని మీరు హెడ్డింగ్ పెట్టారు. దాన్ని నేను చూశాను. చూసి ఆ తెలియని దేవుని గురించి వివరించడానికే నేను వచ్చాను అని మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఆ తెలియని దేవుడి గురించి చెప్తున్నాను. ఆయన మొట్టమొదటిగా ఒక కుటుంబం ఏర్పరిచే ఆదాము అవ్వల చేత ఈనాడు మన ప్రపంచంలన్నిటినీ కూడా ప్రపంచ జనాభా అంతా కూడా 7.8 బిలియన్ పీపుల్. వారి నుండే నింపబడింది. ఈనాడు ప్రపంచమంతటా ఉన్నటువంటి భాషలు ఎన్నో తెలుసు కదా మీకు. అనేక భాషలు ఉన్నాయి. ఆ భాషలను భాషా శాస్త్రం అంటారు. ఏమంటారండి? భాషా శాస్త్రము. దాన్ని ఇంగ్లీష్లో లింగ్విస్టిక్స్ అంటారు. నోట్ చేయండి. భాషా శాస్త్రం ఇంగ్లీష్లో ఏమంటారు? లింగ్విస్టిక్స్ అంటారు. ఈ భాషా శాస్త్రము ముగ్గురులో నుంచే వచ్చింది. షామెటిక్ లాంగ్వేజ్, హామెటిక్ లాంగ్వేజ్, జాఫటిక్ లాంగ్వేజ్. మళ్ళీ చెప్తున్నాను, షామెటిక్ లాంగ్వేజ్, హామెటిక్ లాంగ్వేజ్, జాఫటిక్ లాంగ్వేజ్. అనగా యాపెతు నుండి వచ్చినటువంటి భాష, షేము నుండి వచ్చినటువంటి భాష, హ్యాము నుండి వచ్చినటువంటి భాష. అర్థమైందండి మీకు? లింగ్విస్టిక్స్ అనగా భాషలు ఎక్కడి నుంచి మారాయి? 3 జనాంగం నుంచే మారింది. ఒకళ్ళు యాపెతు జనాంగము, 2 చెప్పరు షేము జనాంగము, 3 హ్యాము జనాంగము. ఈ ముగ్గురులో నుంచే వచ్చింది. దాన్నే ఇంగ్లీష్లో మనకి ఎన్సైక్లోపీడియాలో వాళ్ళు పెట్టింది ఏంటంటే జాఫటిక్, షాఫటిక్ అండ్ హామెటిక్ లాంగ్వేజెస్. దాన్ని లింగ్విస్టిక్స్ అన్నారు. ఇక ఇది తప్ప ఎక్కడా లేదు. ఏం సాంస్క్రిట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, హిందీ ఏదన్నా కానివ్వండి, జపనీస్, కొరియన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఇట్ మే బి. ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళ ముగ్గురులో నుంచి వచ్చింది. ఆ తర్వాత చిన్న చిన్నగా ఆటలో నుంచి పిల్లలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు రష్యన్స్ వర్సెస్ ఉక్రెయిన్. రష్యన్స్ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జాఫటిక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. యాపెత్ పైకి వెళ్ళాడు. మాసిడోనియా ప్రాంతం అంతా ఇండియా వరకు వచ్చింది ఎవరంటే షేము, షాఫటిక్ లాంగ్వేజ్. సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ నుంచి కిందకంతా కూడా హామెటిక్ లాంగ్వేజ్. ఇది మనకి ఆదికాండం 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఉంటుంది. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుందా? ఇది దేవుడే తర్జుమా తారుమారు చేశాడు అని ఉంటుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో వాడు ఒకే ఆత్మ, ఒకే భాష కలిగిన వారై ఒక పెద్ద స్తూపాన్ని కడుతున్నప్పుడు తండ్రి దిగివచ్చి వారి భాషను తారుమారు చేసినప్పుడు వీళ్ళు స్కాటర్ అయిపోతారు. మీకు వీరు ఏ విధంగా స్కాటర్ అయ్యారో 10వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం చదివితే దాదాపుగా మీకు పాత నిబంధన దేశాల్లో ఉన్నటువంటి జనాంగం అంతా అర్థమవుతుంది. నిమ్రోద్ ఎవరికి పుట్టాడు, అర్పక్షద్ ఎక్కడి నుంచి వచ్చాడు, కనాన్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ తెలుస్తాయి. కనుక లాంగ్వేజెస్ 3 ఎవరెవరుండండి? జాఫటిక్, షాఫటిక్ అండ్ హామెటిక్. భాషా శాస్త్రం అనగానే 3 నుంచే వచ్చారని మీరు బల్లగుద్ది చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఆ సభలో ఉన్నాడు. సభలో ఉండి చెప్పేస్తున్నాడు. 24వ వచనము,
జగత్తును అందులో ఉన్న సమస్తమును నిర్మించి దేవుడు తానే ఆకాశమును భూమిని ప్రభు నందన హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదవగా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మనలో ఉన్న ఊపిరి ఆయనది, మనం మర్చిపోతున్నామని అనేక మార్లు చెప్తున్నాను. మనం బ్రీత్ తీసుకుంటున్నామే, దట్ ఈస్ కాల్డ్ బ్రెత్ అంటామే. దట్ బ్రెత్ ఈస్ బిలాంగింగ్ టు లార్డ్. దేవుని యొక్క శ్వాస అండి మనలో ఉన్నది, మామూలు శ్వాస కాదు. దేవుని శ్వాస అతి శ్రేష్టమైన శ్వాస. నాకు తెలిసి పుట్టినప్పుడు మొదలైన శ్వాస ఇప్పటికి 74 ఏళ్ళు అదే ఆడుతూనే ఉంది, అదే పంపు పనిచేస్తూ ఉంది. చూడండి ఎటువంటి యాక్యురసీ ఉందో తండ్రి యొక్క నిర్మాణంలో. 139వ కీర్తన 13వ వచనం, అందుకే దావీదు అన్నాడు కదండి, హౌ మచ్ యాక్యురసీ గాడ్ మేడ్ మీ. ఆయన కార్యములు చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అని అన్నాడు 139:13. కనుక ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాను. ఆయన సమస్తము ఆయన యొక్క హస్తకృత్యములే ఉన్నాయి. ఆయన ఆకాశము, ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మీరేదో చిన్న చిన్న బలిపీఠాలు కట్టుకొని దేవతల పేర్లు పెట్టుకుంటున్నారు. నో నో నో, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ వారు తడిమి చూతురేమో అని ధర్మశాస్త్రంనిచ్చి ప్రవక్తలను ఏర్పాటు చేసి ఈనాడు మనలను కూడా, నీకేదైనా డౌట్ ఉందనుకోండి, చూడండి, యేసయ్య తండ్రి కుమారుడట, దేవుడు కాదట. చదువు, నేనే దేవుని కుమారుని అన్నాడు కనుక చదువు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని రోమీలు రాసిన పత్రిక 9:5 లేదా? ఆయన మహాదేవుడైన తీతుకు రాసిన పత్రిక 2:13 వచనంలో లేదా? ఆయన ముందున్న వారిని ఎవరు ముట్టలేరని చెప్పి 1 యోహాను పత్రిక 5:20 లేదా? ఆయన అదృశ్య దేవుని స్వరూపమైన సమస్తము ఏర్పరిచినాం అని చెప్పి కొలసైలు రాసిన పత్రిక 1:15-16 వచనాల్లో లేదా? ఆయనే శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చినని చెప్పి యోహాను సువార్త 1:14 లేదా? ఆయనే నిత్యుడగు తండ్రి అని యెషయా గ్రంథము 9:7-8 వచనాల్లో లేదా? చెప్పరేమండి, ఆయన కుమారుడట. బలంగా చెప్పడం మొదలుపెట్టాడు. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కూడా, ఆ డిబేట్లో ఆయనకు వచ్చిన రివీల్ అయిన దాన్ని చెప్తున్నాడు. ఆ డిబేట్లో కొందరు చెప్తున్న మాటల్లో మీ కవీశ్వరులు కూడా ఆయన సంతానమే అనగా ఆ దేవదేవుని సంతానమే అని చెప్పడం కూడా నేను గమనించాను అని చెప్పాడు. దీని మీద ఏదో డిబేట్ చేసుకుంటున్నారు. ఆ పుస్తకాలు పౌలు గారు చదివారని చదివి ఉంటాడు, దానిదే ఉంది. ఆయన జ్ఞాని, అనంత జ్ఞాని. ఏ పుస్తకాలైనా చదవగలడు, ఏ పుస్తకాలైనా ఆవళింపు చేసుకోగలడు, ఏ పుస్తకంలో అయినా తండ్రిని ప్రస్ఫుటంగా చూడగలిగినటువంటి దివ్య జ్ఞానం కలిగిన వాడు. మీరు చెప్పవలసింది ఏంటి తెలుసా? అపోస్తల కార్యములు అయిపోయే లోపల ఆయన ఎన్నిసార్లు ప్రభువుని ముఖాముఖిగా చూశాడో మీరు నోట్స్ తయారు చేయాలి. హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు చేస్తారా? చేయాలి. మొట్టమొదటిగా ముఖాముఖిగా చూసింది 9వ అధ్యాయంలో కదా, 9-9 వచనాల్లో. రెండోసారి ముఖాముఖిగా చూసింది అపోస్తల కార్యములు 18:9లో. మూడోసారి ముఖాముఖిగా చూసింది అపోస్తల కార్యములు 22:17 వచనంలో. నాలుగోసారి ముఖాముఖిగా చూసింది అపోస్తల కార్యములు 23:11 వచనంలో. ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయేమో మీరు చూడాలి. ముఖాముఖిగా చూస్తున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అనుభవంలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. పెద్ద కష్టమేం కాదండి. వెంట ఆన్ ఆస్కింగ్ హిమ్, ప్రభు నాకు కనపడాలి. సాధు సుందర్ సింగ్ గారు కనపడ్డాడు.
భక్త సింగ్ గారు కనపడ్డాడు. కొందరు చెప్తే నమ్మరని చెప్పి చెప్పాల. డీజేస్ గారు కనపడ్డాడు. ఎవరు నమ్మలేదు. నమ్మం మనం, ఎవరిని నమ్మం. మన నైజం అది. ఒక మాట చెప్పండి, మనమే నమ్మం. అలా బోధించినప్పుడు బోధించి 30లోకి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు, చాలా క్లవర్గా అంటాడు, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందేవాళ్ళని మనుషులకు ఆజ్ఞాపించు. చూశారా? ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఈ ఎర్త్లీ ప్లానెట్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పొందాల్సిందే. చివరికి మనకు అప్పచెప్పింది కూడా అదే బాధ్యత. అందుకే మనం ఏమంటున్నాం, ఒక ఆత్మనైనా నేను యేసయ్యా వట్టి చేతులతో నిన్ను దర్శించుటా తగునా. చూడండి, ఆయన ఏథెన్స్లో దిగి ఒక పెద్దల సభలోనికి వెళ్ళి ఎంత ధైర్యంగా చెప్పేస్తున్నాడు. మనకు తెలిసింది చెప్పడానికి ఎప్పుడు వెనకాడవద్దు. చాలామంది వెనకాడుతుంటారు, విపరీతలంతో ఉంటారు. నేనేం చెప్పగలను, నువ్వేం చెప్పగలిగేది, నీకున్న జ్ఞానం మామూలుగా లేదు. ఇప్పుడు దగ్గరగా ఎన్ని పుస్తకాలు మనం ధ్యానిస్తే అంత లోతులోనికి వెళ్ళి ధ్యానిస్తూ వస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. తండ్రి మనల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతంగా వాడుకోబోతున్నాడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన తిమోతి ఏం తక్కువ అనుకుంటున్నారా మీరు? తిమోతి దాకా పోతున్నారు ఎందుకు? ఒనిసిమస్ని తీసుకోండి. ఒనోసిమ్ము ఫిలోమోను పత్రిక 10, 11, 12 వచనాల్లో ఉంటుంది. అది ఎంత అద్భుతంగా వాడబడ్డాడో ఆ తర్వాత తెలుస్తుంది. కనుక అందరూ మారు మనసు పొందాలి. ఈ మాటను పౌలు గారు ప్రతి పత్రికలో ఉటంకిస్తూనే ఉన్నాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. 1 తిమోతి పత్రిక 2:4 కూడా అంతటా అందరూ మారు మనసు పొందాల్సిందే అన్నాడు. చివరికి పేతురు గారు కూడా 2వ పేతురు పత్రిక 3:9 కూడా అందరూ మారు మనసు పొందాల్సిందే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువులు వారు కూడా మత్తయి సువార్త 4:17 అందరూ మారు మనసు పొందాల్సిందే అన్నాడు. ఈ సువార్తను అందరూ నమ్మాల్సిందే అన్నాడు. ఈ సువార్తను అందరూ ప్రకటించాల్సిందే అన్నాడు. ఎందుకనగా మన కొరకు ఒక రాజ్యం ఉన్నది, మన కొరకు ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాము. దీన్ని మర్చిపోవద్దు. వీఆర్ హ్యావింగ్ ఏ కింగ్డమ్, అద్భుతమైన కింగ్డమ్. అందులోనికి మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ పరదేశులము, యాత్రికులము, కొంతకాలం ఉంటాం అంతే. 2 గంటలు తండ్రి కళ్ళు మూసుకుంటే 70 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు తండ్రి ఎన్ని గంటలు మూసుకున్నాడు? నా వయసు ఎంత వచ్చింది? మరి ఆ తర్వాత యాకోబు పత్రిక 4, 13, 14 ఎగిరిపోతాం. పాట పాడుకోవడమే, పరదేశులము ప్రియుల. కనుక ఆ పురమిది కాదు, మన పురము ఉన్నది అని మీరు గ్రహించినట్లయితే 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు, ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇక బాణం పుల్ల ఛాన్స్ దొరికిందంటే పౌలు గారిని ఆపడం కష్టం. ఇక వెళ్ళిపోతున్నాడు. ఓ అరియోపగు సభవారలారా వినండి, వీఆర్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ గాడ్, హిజ్ నేమ్ ఇస్ లార్డ్ జీసస్. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. ఆయన లేచాడు. ఇంతవరకు ప్రపంచంలో మరణించి ఎవరూ లేవలేదు. లేచింది ఒకే ఒక్కడు, ఆయనే యేసు. మృత్యుంజయుడు, మృత్యుంజయుడు, మృత్యుంజయుడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తర్వాత మనము నిత్యత్వంలోనికి వెళతామని జస్ట్ హింట్గా కొట్టేశాడు. సరే, ఆ తర్వాత అక్కడ నుండి వారికి చెప్పవలసింది చెప్పేసి సువార్తను ప్రకటించేసి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు కొరింథీకి వచ్చాడు. కొరింథీ ఎక్కడుంది? 4వ పట్టణం తీసి చెప్తారా? చూసి చెప్తే బాగుంటుందిగా. 4వ పట్టణాన్ని తీసి
మేము చూసామని చేయలేతే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు 4వ పట్టణం తీస్తే ఫస్ట్ తెస్సలోనిక కనపడుతుందా మాసిదోనియా కింద? చూసిన వాడు చేయొద్దండి. తెస్సలోనిక ఇక్కడ మొట్టమొదటగా వెళ్ళాడు 17వ అధ్యాయంలో. అక్కడి నుంచి బెరియకు వచ్చాడు 17వ అధ్యాయం 11వ వచనంలో. అక్కడి నుంచి తిన్నగా ఎక్కడికి వచ్చాడండి? కొరింథీ. ఏథెన్స్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఏథెన్స్. తెస్సలోనిక నుండి ఏథెన్స్కి 502 కిలోమీటర్లు. నోట్ చేయండి, నోట్ చేయండి. కరెక్ట్గా చెప్పాలంటే 501.7 కిలోమీటర్లు, కానీ 502 అన్నా. మనం ఎలా చదివేస్తాం? తెస్సలోనికలో వాదించేశాడు, బెరేకు వచ్చాడు, బెరే నుంచి ఏథెన్స్ నుంచి బెరేకు వచ్చాడు, బెరే నుంచి తెస్సలోనికి వచ్చేసాడని చెప్పి వెళ్ళిపోతాను. ఎన్ని వందల కిలోమీటర్లు నడిచి వచ్చాడు? 502 మాటలా? అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? కొరింథీలో దిగాడు. ఎలా వెళ్తున్నాడండి? సుడిగాల్లాగా. మనం మార్నింగ్ చర్చికి వచ్చి ఈవినింగ్ మీటింగ్ అంటే రాం. సగం మంది రారు. మార్నింగ్ మీటింగ్ అయ్యగారు పెట్టి ఈవినింగ్ మళ్ళీ రావాలంటే చాలా దూరం కదండి. పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంటే 10 కిలోమీటర్లు. సరే, ఈయన కొరింథీకి వచ్చేసరికి అక్కడ కుటుంబం ఉంది, అకుల ప్రిస్కిల్లాలు. అకుల మీరు చక్కగా నోట్ చేసుకుంటారు. స్త్రీలకు బాగా తెలుసు, బోధకులకు బాగా తెలుసు. వీరు ఒక గొప్ప సువార్త పరిచర్య చేస్తున్నటువంటి దంపతులు. వారి ఇంట ఎప్పుడు సంఘమే ఉంటుంది. అకుల ప్రిస్కిల్లాల ఇంట సంఘం. అంటే ఎప్పుడు సువార్తను గురించి ప్రకటించేది ఎవరంటే ఒక ఫస్ట్ పేరు చెప్పొచ్చు. ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు. అందుకే రోమా పత్రికలో కూడా పౌలు గారు 16వ అధ్యాయం 3వ వచనంలో అకుల ప్రిస్కిల్లాల ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి అంటాడు. మరి మన ఇళ్లలో ఆ విధమైనటువంటి సంఘాలను స్థాపించి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర ఉన్నారు, ఇప్పుడు చేస్తున్నారు. చక్కగా స్వార్థ పరిచర్య చేస్తున్నారు, మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇంకొక కుటుంబం పేరు చెప్పగలరు ఎవరైనా? ఫిలోమోను పత్రిక, అందులో ఉన్నటువంటి అర్ఖిప్పు, అపియా. ఫిలోమోను, అఫియా భార్య, అర్కిప్పు కొడుకు. వీళ్ళు కూడా వాళ్ళ ఇంట సంఘాన్ని పెట్టుకున్నారు. ఫిలోమోను పత్రికలో ఉంటుంది. ఫిలోమోను భార్య, అఫియా కుమారుడు అర్కిప్పు. వీళ్ళు ముగ్గురు కూడా సువార్థికులేనండి. ఎంత గొప్ప దీవెనండి! ముగ్గురు సువార్థికులే. ఇప్పటికీ మనము ఫస్ట్ శతాబ్దంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడికి వచ్చాడు ఎవరు? పౌలు, శీలలు. ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, యాక్చువల్గా ఈ అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళు రోమ్లో ఉండేవాళ్ళు. క్లౌదియా అనే చక్రవర్తి వచ్చిన తర్వాత రోములో బయట వాళ్ళు ఉండటానికి వీల్లేదు అని మొన్న ఈ మధ్యకాలంలో ట్రంప్ గొడవ చేసేది చూసారా? అలా పెట్టాడు ఈయన, ఒక ఆజ్ఞ పెట్టాడు. అదర్ దాన్ రోమన్ సిటిజన్స్ ఉండటానికి వీల్లేదు అన్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లా. ఇదివరకు ఎక్కడ ఉండేవాళ్ళు? సరే, రోమన్ ఎంపరర్స్. ఇది మీరు నోట్ చేసుకోవాల్సిందే. ఇది లేకపోతే మీకు కొత్త నిబంధన అర్థం కాదు, అపోస్తుల కార్యములు అసలు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి మాత్రమే చెప్తాను నేను. అంతకి వెనక కానీ అంతకు తర్వాత కానీ చెప్పను. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఇంకేముండదు. నంబర్ 1, తప్పు రాస్తే మీరు సరి చేసుకొని రాసుకోండి. ఔగస్తు కైసరు. ఔగస్తు కైసర్ నంబర్ 1. ఇతను
యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ప్రజాసంఖ్య రాయాలి, సెన్సస్ రాయాలి అనే ఆజ్ఞ పాసాన్ చేసినప్పుడు గలిలీ నుండి బెత్లెహేమునకు యేసేపు మరియలు వచ్చింది ఈ రాజు కాలంలోనే. అనగా లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నోట్ చేసుకోవచ్చు మీరు గుర్తుగా. ఈయన ఎక్కడ కనపడతాడంటే లూకాసు వార్త చెప్పండి, 2వ అధ్యాయము 1వ వచనం. ఔగస్తు కైసరు. ఆ తర్వాత తిబరి కైసరు. ఔగస్తు కైసర్ని అగస్టస్ సీజర్ అంటారు ఇంగ్లీష్లో. తిబరి కైసర్ని టైబేరియస్ సీజర్ అంటారు. తెలుగులో రాసుకోండి, తిబరి కైసరు. కైసరు అనేది రాజరికమునకు వాళ్ళకు ఇచ్చిన టైటిల్, ఆ రాజులకు ఉన్న టైటిల్. ఈ తిబరి కైసర్ ఎక్కడ మనకు కనపడతాడంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంటాడు. తిబరి కైసరు ఏలుబడిలో 15 సంవత్సరమందు యూదయక పొంతు పిలాతు అధిపతిగాను గలిలీకి చతుర్థాధిపతిగా హేరోదు అని ఉంటుంది. కనుక ఈయన లూకాలో కనపడతాడు. మూడవ చక్రవర్తి పేరు ఎవరైనా చెప్పగలరు సీనియర్ స్టూడెంట్స్? కలిగుల చక్రవర్తి. ఇక్కడ కొంచెం మీకు ఎన్సైక్లోపీడియాలో కూడా వెళ్ళి చెప్తాను, ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. ఈ కలిగుల చక్రవర్తి కాలంలోకి వచ్చేసరికి యేసయ్య శిలువ వేయబడి వెళ్ళిపోతాడు. తిబరి చక్రవర్తి కాలంలోనే ప్రభు యొక్క శిలువ నిర్గమము ప్లస్ పునరుద్ధానం జరిగిపోతుంది. కలిగుల చక్రవర్తి కాలంలోకి వచ్చేసరికి ఈ హేరోదును హేరోదియను ఫ్రాన్స్ జైల్లో వేస్తారు అని మీకు ఇదివరకే చెప్పాను. అక్కడ తిండి తిప్పలేక చచ్చిపోతాడు. వాడిద్దరిని ఫ్రాన్స్ జైల్లో వేసింది ఎవరు? నోట్ చేసుకున్నారా? హేరోదును హేరోదియను ఫ్రాన్స్ జైల్లో వేసింది కలిగుల చక్రవర్తి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డప్పుడు ఉన్న చక్రవర్తి ఎవరు? తిబరి. యేసయ్య పుట్టినప్పుడున్న చక్రవర్తి ఎవరు? ఔగస్తు కైసరు, అగస్టస్ సీజర్. ఆ తర్వాత 4వ చక్రవర్తి ఎవరు? క్లౌదియా. ఇప్పుడు పౌలు గారు 18వ అధ్యాయంలో కొరింథీకి వచ్చేసరికి ఎవరు రాజు? చక్రవర్తి ఎవరు? క్లౌదియా. ఎందుకనగా అకుల ప్రిస్రాలు ఎలగొట్టేశాడే, ఎవరిక్కడ ఉండటానికి వీల్లేదంటే వాళ్ళు వచ్చి కొరింథీలో చేరారు. ఈ క్లౌదియా చక్రవర్తి కాలంలోనే కరువు వస్తుందని చెప్పింది ఎవరు? అగబు. ఎక్కడ? వచనం కావాలి కదనమ్మా, చాలా నీకు సగం మార్కులు వేసా. 28వ వచనం అపోస్తుల కార్యములు 11:28లో అది నెరవేర్చబడింది ఈ చక్రవర్తి కాలంలోనే. కరువు వచ్చింది, బహు కరువు వచ్చింది. ఈ క్లౌదియా చక్రవర్తి కాలంలో కరువు వచ్చినందుకు గానే వాళ్ళని వీళ్ళని తరిమేశాడు బయటికి. అర్థమవుతుంది కదండి? ఓకే. క్లౌదియా తర్వాత చెప్తారా సీనియర్స్? క్లౌదియా తర్వాత నీరోనా? నీరో చక్రవర్తి. ఈ నీరో చక్రవర్తి కాలంలోనే ఇప్పుడు పౌలు గారు పరిచయం నడుస్తుంది. అనగా ఆ కాలంలో కూడా పౌలు గారు ఉన్నారు. అసలు 4th జర్నీ, రిటర్న్ జర్నీ, అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళేది ఈ నీరో చక్రవర్తి కాలంలో. ఈ కాలంలోనే ఆయన సాక్ష్యం చెప్పడానికి వెళతాడు. 22వ అధ్యాయం నుంచి ఇక నీరో దగ్గరికి పరిగెత్తడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. నీరో తర్వాత వెరీ గుడ్ 6వ చక్రవర్తి పేరు వేస్పేజియన్. 6వ చక్రవర్తి పేరు చెప్పండి, మీరు వింటున్నారనే ఉద్దేశంతో. వేస్పేజియన్. 7వ చక్రవర్తి పేరు తీతుకు ఆర్ టైటస్.
ఈ టైటస్ కాలములోనే పరిశుద్ధాలయము కూల్చగొట్టబడింది. 79 79 AD. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు కదండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, అందముగా రాతి మీద రాయి పెట్టి కట్టబడుతున్నటువంటి ఈ ఆలయము కూలగొట్టబడుతుంది అని ప్రాఫెసీ చెప్పాడు. అది జరిగింది ఎప్పుడు? టైటస్ కాలంలో, తీతుకు కాలంలో. 8వ రాజు ఎవరు? డొమేషన్. నిజంగా ఈ స్టూడెంట్కి చప్పట్లు కొట్టాలండి. అందరం కలిసి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఈ డొమేషన్ చక్రవర్తి కాలంలోనే అపోస్తుడైన యోహానుని మిరపకాయ బజ్జీని వేపినట్టు వేపుతాడు. ఈయనకి క్రీస్తు పరిచర్య అంటే చచ్చేంత కోపం. డొమేషన్ చక్రవర్తి అపోస్తుడైన యోహాన్ని నూనెలో మిరపకాయ బజ్జీని వేపినట్టు ఏపి ఎక్కడ పరేశాడు చెప్పరు? పద్మాసులంకలో. ఎందుకని చచ్చిపోలేదు? కాదు, ప్రకటన గ్రంథం రాయాలిగా. నేను ముందే చెప్పా, ఆ శ్వాస ఆయనది, ఎవరేం చేయలేరు. ప్రకటన గ్రంథంలో పడేసినాక అప్పుడు మొదలుపెట్టాడు ప్రకటన గ్రంథాన్ని. అదొకటి. రెండో అద్భుతమైన మర్మం చెప్పాలంటే, మరణం యొక్క తాళం చెవులు యేసే దగ్గర ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో. కనుక తాళం చెవులు ఉన్న యేసయ్య, హల్లెలూయా, ఆ తాళం చెవి ఉంటే తప్ప ఎవరికి నువ్వు నూనెలో వెయ్యి, అగ్ని గుండంలో వెయ్యి. అందుకే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎంత చివరికి రాజాని ఏక వచన సంబోధన జరిగింది కదా. నెబుకద్నెజరు అయిపోయింది, రాజుడి పని అయిపోయింది. నీ మాట మేమెందుకు వింటామన్నాడు. డొమేషన్ చక్రవర్తి తర్వాత నెర్వా. ఈ నెర్వా కాలంలో ఈ నెర్వా చక్రవర్తి వచ్చిన తర్వాత అనవసరంగా ఎందుకండి ఆయన పద్మాసులంకలు వేశారు, ఆయన మీద పెద్ద నేరం ఏమి కనపట్లేదు కనుక రిలీజ్ చేసేయండి అంటారు. అప్పుడు ఈ నెర్వా రాజు కాలంలోనే ఈ అపోజిట్ యోహాను పద్మాసులో నుంచి బయటికి వచ్చి, పద్మాసు నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎఫెస్ పట్టణంలోనికి పోయి ఉంటాడు. నోట్ చేయండి. పద్మాసు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎఫెస్కి వెళ్ళాడు. పద్మాసు నుంచి ఎఫెస్కి ఎంత దూరం చెప్పాలి? 97 97 కిలోమీటర్స్ పక్కా రోడ్ మ్యాప్. 97 కిలోమీటర్లు పద్మాసులంక నుంచి ఎఫెస్కి. అక్కడ పోయి ఉన్నాడు. ఇంకో విషయం చెప్పాలనా, అక్కడ ఆయనతో పాటు మరియ తల్లి కూడా ఉంది. యేసయ్య అప్పచెప్పాడు శిలవలో ఉన్నప్పుడు, యోహాను ఇదిగో నీ తల్లి అన్నాడే, ఆ తల్లిని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ఒక పద్మాసులంకలో ఉన్నప్పుడే తల్లి లేదు కానీ తర్వాత మళ్ళీ ఎక్కడికో చాగింది. ఇప్పుడు చెప్పరు. ఇప్పుడు మరియ తల్లి చనిపోయింది ఎక్కడ? ఎఫెస్లో గూగుల్ కొట్టి వెతకండి, సమాధి కూడా దొరికింది. చివరికి అర్థమవుతుందా? చివరికి యోహాన్ చనిపోయింది కూడా ఎక్కడ? ఎఫెస్లోనే. ఎవరి కాలంలో చనిపోయాడు? ట్రాజన్ కాలంలో. నెర్వా కాలంలో కాదు. నెర్వా కాలంలో రిలీజ్ అయ్యాడు. ట్రాజన్ కాలంలో 10వ రాజు ట్రాజన్. ఈ కాలంలోనే దాదాపు 100 సంవత్సరాలప్పుడు అపోస్తుడైన యోహాను చనిపోయాడు. ఆయన కంటే ముందు మరియ తల్లి చనిపోయింది. ఆవిడ కూడా ఎక్కువ కాలం ఉంది.
దైవజనులండి, ఇక నేను చాలు, ఇక నేను చచ్చిపోతాననే దాకా తండ్రి చూస్తూనే ఉంటాడు. మరణమును నీ దరిదాపులోనికి రానియకుండా నేను నీకు ఇచ్చాను అంటాడు. పవర్ అంటారు దాన్ని, పవర్. ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. ఈ 10 మందిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకుంటే మాత్రం కొత్త నిబంధన గ్రంథాన్ని ఆడుకుంటారు. మరి ముఖ్యంగా అపోస్తుల కార్యమును ఆడుకుంటారు. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పాను కదా, ఏ రాజుల కాలంలో ఏం జరిగిందో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, నోట్ చేసుకోండి. ఆ విధంగా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ అకుల ప్రిస్కిల్లాల దగ్గర దిగాడు పౌలు గారు. అంతకుముందు ఏథెన్స్లో వాక్యాన్ని ప్రకటించాడు. దిగి ఏం చేశాడంటే, సువార్తను ప్రకటించడం కొరకు మరి వృత్తి కావాలి కదండి. అసలు వాళ్ళు ప్రవాస రోమీయులు, వాళ్ళ దగ్గర కూడా పాపం పని చేసుకుంటున్నారు. ఏంటి కుడుతున్నారు వాళ్ళు? డేరాలు కుట్టడం వాళ్ళ వృత్తి. వాళ్ళతో పాటు ఈయన కూడా డేరాలు కుడుతూ ఆ వచ్చిన డబ్బుని సేవ కొరకు ఉపయోగించాడు. ఈనాడు మన భక్తి ఎలా ఉంటుంది? కుల భక్తి. మనం ఎంతసేపు డబ్బు గురించి ఆలోచిస్తాం. పొమ్మంటే పోత కొరింతకి ఏది ఇస్తేనే పోతాడు, లేకపోతే పోడు. నువ్వు అక్కడ పోయి నువ్వే సంపాదించుకొని చేయమంటే ఒకడు పోడండి. నువ్వు పోవాలి, డబ్బు సంపాదించుకొని పరిచయం చేయాలంటే మేము పోం అంటారు. పోతాం. ఆ రోజులు అలా చేశారు వాళ్ళు. గొప్ప పరిచర్య. 2వ దశలోనికైకి రాసిన పత్రికలో పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, చూస్తారా? 3వ అధ్యాయము 2వ దశ 3వ అధ్యాయం గొప్ప స్టేట్మెంట్ అండి. 3వ అధ్యాయం 8వ వచనము, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింబవళ్ళు పని చేయొచ్చు జీవనం చేసి పరిచర్య చేశాం. అదండి. హల్లెలూయా. అది 12వ వచనంలో కూడా చూడండి, సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజించవలనని మన ప్రభుత్వము యేసుక్రీస్తు పేరట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరిస్తున్నారు. నేను సంపాదించుకున్న మీరు అలా చేయండి అని చెప్తున్నాడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ సర్వెంట్ పౌలు గారు. అందుకే డేరాలు కొడుతున్నాడు. ఎక్కడ? కొరింథీలో డేరాలు కొడుతూ పరిచర్య చేయడానికి వెళ్లే ముందు బాగా ప్రార్థన చేసినప్పుడు ప్రభు దర్శనంలో వచ్చాడు. 9వ వచనం 18:9. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవరునూ రాడు, ఈ పట్టణములో నాకు బహు బలమున్నదని జనమున్నదని సౌలుతో చెప్పగా చాలు. అప్పుడు అతడు వారి మధ్య దేవుని వాక్యంను బోధించుచు 1.5 years ఉన్నాడు. ఇది కూడా మీరు హోంవర్క్లో ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ పౌలు గారు స్టే చేస్తూ పరిచర్య చేశాడు కూడా మీరు ఒక నోట్ తయారు చేసుకోవాలి. ఒక 1 year ఉండి మొట్టమొదటగా క్రైస్తవులు చేసింది ఎక్కడ? అపోస్తులు 11:26 అంత్యోకయ. అది సిరియాలోని అంత్యోకయలో. 1.5 years ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? కొరింథీలో. మీకు కొన్ని హోంవర్క్స్ ఇస్తాను. ఒకటి ఏమిటంటే, హౌ మెనీ ఇయర్స్ స్టేడ్ అనేది ఒక క్వశ్చన్. ఎన్ని దర్శనాలు చూశాడు? ఒక క్వశ్చన్. ఎన్ని మర్మమైన విషయాలు పౌలు గారు చెప్పారు? ఇంకో క్వశ్చన్. మీరు పౌలు గారి గురించి రీసెర్చ్ చేయాలంటే పౌలు గారికి హెల్పర్గా ఉన్నది ఎవరు? పౌలు గారిని ఒక గొప్ప అపోస్తుడిగా చేసింది ఎవరు? పౌలు గారికి చేరిన శిష్యులందరూ, పౌలు గారు రాసిన పత్రికలు ఎన్ని, పౌలు గారు సంఘంలోకి ఎన్ని రాశారు, ఇండివిజువల్గా ఎన్ని రాశారు, పౌలు గారు చేసిన ప్రయాణములన్నీ, ఇది మీరు తీసి సబ్మిట్ చేసి డాక్టరేట్ తీసుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క పౌలు గారి మీదనే మీరు డాక్టరేట్ తీసుకోవచ్చు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ సర్వెంట్. మీరు ఈనాడు అప్లై చేయండి, మీకు వెంటనే గ్రాంట్ వస్తుంది యూనివర్సిటీస్ నుంచి. అది కలకటా నుంచి అయినా సరే వస్తుంది. ఎందుకనగా పౌలు గారు అంటే అందరికీ ఇష్టమే. అప్పుడు 1.5 years ఉండి భయపడకుండా, ఈరోజు రాత్రి మీకు ప్రభు దర్శనంలో వచ్చే నువ్వు భయపడకుండా కొత్తగూడెం, రామవరం, పాలవంత పట్టణాలను ప్రకటించమంటే బయలుదేరమా? ప్రభే చెప్పారు కానీ బయలుదేరమా చెప్పండి. అలానే బయలుదేరాడు ఆయన కూడా. ఇర్మియాతో కూడా అలానే మాట్లాడుతండి. యూ డోంట్ వరీ,
నా మాటను నీ నోట ఉంచి ఉన్నాను. నీ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. రాజులు సైతం నీ ఎదుట తల వంచి పారేస్తాను చెప్పలేదా ఇర్మియాతోటి? అదేవిధంగా చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇర్మియా ఎవరో కాదు, పౌలు గారు లాంటి వాడే. మీకు అర్థమైంది అనుకుంటా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు కదా ఇర్మియా గ్రంథం 1:4 అదే గల్తీలు రాసిన పత్రికలో కూడా అన్నాడు కదా. ఏమని? తల్లి గర్భంలో ఉన్నప్పుడే 1:15 నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఆయన గురించి సాక్ష్యం చెప్తానన్నాడు. చెప్పాడు కదండి. అదేవిధంగా ఇర్మియా కూడా కన్నీటి ప్రవక్త అని పేరు తెచ్చుకున్నాడు. ఈయన కూడా తర్వాత కాలంలో అంత కన్నీరు కార్చాడు. ఇర్మియా కూడా పెళ్లి చేసుకోలేదు. ఇర్మియా గ్రంథం 16 ఈయన కూడా పెళ్లి చేసుకోలేదు. 1 కొరింథీ పత్రిక 7:1-7 చూడండి ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయో. ఇర్మియా కూడా అనేక రాజుల ముందు సాక్ష్యం ఇచ్చాడు. ఈయన కూడా అనేక రాజుల ముందు సాక్ష్యం ఇచ్చాడు. ఇర్మియా కూడా చాలాసార్లు తన్నులు తిన్నాడు. ఈయన కూడా చాలాసార్లు దెబ్బలు తిన్నాడు. సిమిలారిటీ చాలా ఉన్నాయి. గొప్ప పరిచర్య చేశాడు. ఈ పరిచర్య చేస్తున్నప్పుడు ఒక బుడ్డోడు బయలుదేరాడండి. ఆయన పేరేం పేరు? అపోలో. ఆయన పేరేం పేరు చెప్పండి? 24 అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో కొరింథీకి వచ్చాడు. బుడ్డోడు మళ్ళాగానే అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక యవనస్తుడు. అతను ఏం చేస్తున్నాడట? 24 అలెగ్జాండ్రియా వాసైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చి అతడు విద్వాంసుడును లేఖనం యందు ప్రవీణుడై ఉండెను అని చెప్పుకుంటూ బయలుదేరాడు. ఎవరు? అపోల్లో. అపోలో గురించి మీకు తెలుసు కదా? తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. అపోలో ఎప్పుడు చూడలేదన్నట్టు చూస్తున్నాడు విజయ్. అపోలో అనేవాడు ధర్మశాస్త్రములో పండితుడు, ఒక స్కాలర్, ధర్మశాస్త్ర వేది. ఆ రోజులలో ధర్మశాస్త్రమును రంగరించి వంట పట్టించుకున్న వారిలో ఒక యవనస్తుడు ఎవరంటే పౌలు గారిని పక్కకు పెట్టండి. పౌలు గారితో పోల్చొద్దు. అపోల్లో. ఇంకొకడు ఉన్నాడు, జీనా. ఎవరండి? జీనా. తీతుకు రాసిన పత్రిక 3:13 కదండి. ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపోల్లోను శీఘ్రముగా సాగనప్పుడు అని రాస్తున్నది ఎవరో కాదు, పౌలు. ధర్మశాస్త్ర వేది పండితుడు అయిన అపోల్లోను. జాగ్రత్తగా వినండి. ఒక పండితుడు, ఒక స్కాలరు, ఒక గొప్ప మేధావి అయిన పౌలు ఎంతగా ఆదరిస్తున్నాడు, ఎంతగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. మనమైతే ఇక నేను తప్ప ఎవడు లేడు, నేను అండి స్కాలర్ని, ప్రసంగరత్న అట బిరుదులు కొందరు. ఇక ప్రసంగరత్న అంటే అంతకు మించిన రత్నాలు ఉండవు కదా. మీరు ఎప్పుడైనా చూశారో లేదు యాడ్స్లో? పాత ఉండి డీడీ అని చెప్పొచ్చు, డాక్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్ ఆఫ్ ఇంకేమంటారు, ఆయన ఉండి ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర వేది అయినటువంటి జీనాను అపోల్లోను నా దగ్గర పంపవా తీతుకు అని లెటర్ రాస్తున్నాడు. ఎంత రెస్పెక్ట్ అండి. పౌలు గారు మ్యాక్సిమం రెస్పెక్ట్ ఎవరికి ఇచ్చేవాడంటే చిన్నవాడైనా సరే సువార్త సేవ చేసేవాడికి ఇచ్చేవాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:3 కూడా మీలో ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొనొచ్చు అని వాడాడు. మనమైతే వాడికేం వచ్చండి, ఈయనకేదో వచ్చినట్టు వెంటనే అనేస్తారు. వాడికే వచ్చండి, వాడేం చదివాడండి అంటారు. అదే రోమీలు రాసిన పత్రిక 12:10 చదవండి. రోమ 12:10. చూడండి, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇప్పుడు పౌలు గారు ఎవరిని గొప్పగా ఎంచుకుంటున్నాడు? అపోల్లోను, జీనా. మీలో కూడా రేపటి దినమున మీరు గొప్ప బోధకులు అవ్వచ్చు, గొప్ప స్కాలర్స్ అవ్వచ్చు, గొప్ప ప్రీచర్స్ అవ్వచ్చు, గొప్ప టీచర్స్ అవ్వచ్చు.
ఎదుట వారిని ఘనత విషయంలో వారికి వచ్చు అనండి. ఈ రోజులలో మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే దుమ్మెత్తి పోసుకుంటున్నారు పర్సనల్ విషయాలను ఎత్తిపట్టి. డీజెస్ దినకర్ణ గారిని కూడా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన మోకాళ్ళని అట్టలు కట్టుకుపోయినటువంటి దైవజనుడు. 10 నిమిషాలు చేయలేం ప్రార్థన, ఆయన్ని క్రిటిసైజ్ చేస్తాం. భక్త సింగ్ గారిని క్రిటిసైజ్ చేస్తున్నారు. అరుగులు అరిగిపోయాయి. అంత గొప్ప దైవజనుడు. పిఎల్ పరంజ్యోతి గారు, అజరయ్య గారు, దేవదాసయ్య గారు, ఏసన్న గారు, అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, వీళ్ళందరూ తత్వజ్ఞానంలో ఎంతగానో ఎదిగారు. సరే, వారి యొక్క దేవుడు అనుగ్రహించిన వాటిలో వెళుతూ ఉన్నారు. కొన్ని మనకు సరిపడకపోవచ్చు, కొన్ని సరిపడవచ్చు. భక్త సింగ్ గారికి, సైలస్ ఫాక్స్ గారికి కూడా చిన్న విభేదాలు వచ్చాయి. ఇట్ డస్ నాట్ మీన్ దట్ దే ఆర్ నాట్ ఏ గుడ్ ప్రాఫిట్స్ ఆర్ వాట్. వాళ్ళు తప్పకుండా మంచి మంచి ప్రవక్తలుగా ఎదిగారు. నేర్చుకుందాం. మనకు అసలు ఏమీ రాదు, ఎందుకు క్రిటిసైజ్ చేయడం? తండ్రి చూసుకుంటాడు తీర్పు సింహాసనంలో. ఎంతోమంది వస్తున్నారు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. తను కొంత అందరిలో గుర్తింపు రావాలంటే ఒక మంచి వాడిని క్రిటిసైజ్ చేసి సరిపోతుంది. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. దేవదాస్ అయ్య గారు లాంటి వాడిని క్రిటిసైజ్ చేస్తే ఏమొస్తుంది? సాధు సుందర్ సింగ్ గారిని క్రిటిసైజ్ చేస్తే ఏమొస్తుంది? వారికి తెలిసిన దాంట్లో మనకేమీ తెలియదు. అటువంటి అలెగ్జాండ్రియా వాసుడైనటువంటి అపోల్లోని అకుల ప్రిస్కిల్లాలు దగ్గర చేర్చి. అకుల ప్రిస్కిల్లాలు ఎవరంటే ఒక సాధారణ కుటుంబం. వాళ్ళు ఎవరిని పిలిచారు దగ్గర చేర్చుకుంది? ఎవరిని? ధర్మశాస్త్రి వేదిని పిలిచి యేసుక్రీస్తు ప్రభువుని కూర్చి బోధించారు ఆయనకి. చూశారా? ఒక సామాన్యమైన కుటుంబకులైన అకుల ప్రిస్కిల్లాలు ఒక ధర్మశాస్త్ర వేది అయినటువంటి అపోల్లోని పిలిచి, నాయన నువ్వు చక్కగా చెప్తున్నావు, కానీ చెప్పవలసిన విధానము ఇది అని చెప్పినప్పుడు ఆయన నేర్చుకొని, చూడండి ఇప్పుడు 26వ వచనము. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచరి. చూశారా? మరి పూర్తిగా విశదపరిచింది ఆయనకి ఎవరు? అకుల ప్రిస్కిల్లా. ఇక చెప్పారు ఇప్పుడు హ్యాట్స్ అప్ టు అకుల ప్రిస్కిల్లా. ధర్మశాస్త్ర వేదిగా 66 పుస్తకాన్ని గడగడలు ఆడించేవాడు కాదు. ఆ గడగడలు ఆడించే వారికి దివ్య మార్గంను సూచించినటువంటి కుటుంబం ఉందే, వాళ్ళని పొగడాలి మనం. కొందరు చూశారు, అందుకే అంటాడు 1 కొరింథీ పత్రిక 13:1-2 గడగడ మోగడ కంచుగా ఉన్నప్పటికీ నీవు సరిగ్గా తెలుసుకోలేకపోతే నీవు బట్టివాడివే అన్నాడు. 200 రిఫరెన్సులు చూడకుండా చెప్పి చాలామంది అంటారు నేను బాగా చెప్తున్నాను. అయితే వాట్ సార్ వాట్ 2200 రిఫరెన్స్ చెప్తే 400 చెప్పేవాడు ఉన్నారు. డీజెస్ గారు అయితే కళ్ళు మూసుకొని బైబిల్ అని చెప్తాడు. ఒకళ్ళకి ఒకళ్ళు ఉన్నారు, తాడు దన్నేవాడు తల దన్నేవాడు ఉన్నాడు. ఇక్కడ గొప్పతనము చూడకుండా చెప్పడం కాదు, గొప్పతనము అందులో ఉన్న సారాన్ని పిండుకొని తాగడము. హల్లెలూయా! ఆ తాగిన వారు ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు. అకుల ప్రిస్కిల్లాలు ఎవరినా కాదు, ఒక జీనాని అపోల్లో లాంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి నేర్పినటువంటి గొప్ప దక్షత కలిగిన వారు ఎవరంటే ఒక కుటుంబీకులు. ఆయన కూడా ఎంత సౌమ్యుడు చూడు. నేర్చుకొని 28వ వచనం, యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దుష్టాంత పరుస్తూ వెళ్ళడం మొదలుపెట్టాడు. అంతవరకు చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యేసే క్రీస్తు. అరే ధర్మశాస్త్రములు ఉన్నదంతా యేసు క్రీస్తు అని చెప్పి నాకు అకుల ప్రిస్కిల్లాలు చెప్పారండి అని మొదలుపెట్టాడు. అది పరిచర్య. ఆ తర్వాత అద్భుతంగా వాడబడినటువంటి వారిలో అపోల్లో ఒకడు, అలెగ్జాండ్రియా వాసి అయిన, తర్వాత జీనా ఒకడు. వాళ్ళిద్దరు కూడా పౌలు గారికి శిష్యులు అయ్యారు. మీరు ఎప్పుడన్నా హోంవర్క్ తయారు చేయండి. పౌలు గారి శిష్యులు అంటే దగ్గరగా మనకు 10 పేజీలు అవే తయారైతాయి. రోమిలి రాసిన పత్రిక 16వ అధ్యాయం అంతా ఆయన శిష్యులే కనపడతారు. ఫిలోమోన్ పత్రికలో కూడా 23-24 వచనాల్లో కూడా వాళ్ళ శిష్యులే కనపడతారు. కొలసీ పత్రికలో కూడా 4వ చాప్టర్ 14వ వచనం నుంచి 17వ వచనం నుంచి ఆయన శిష్యులే కనపడతారు. గొప్ప పరిచారకులు. ఆ తర్వాత ఇక పౌలు గారు ఎక్కడికి వచ్చారు? 19వ అధ్యాయంలోకి వచ్చాడు. 19 చెప్పొచ్చు, నాకు ఇంకా 15 నిమిషాల టైం ఉంది కనుక.
ఇప్పుడు కొంచెం జలుబు తగ్గింది, దేవుని యొక్క కృప చొప్పున. స్నీజింగ్ ఆగింది, తుమ్ములాగాయి. హల్లెలూయా. తండ్రి కనికరించాడు. ఇప్పుడిప్పుడే పుంజుకున్నాను. హల్లెలూయా. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెస్కి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి? ఎఫెసు. ఎక్కడికి వచ్చాడు? ఎఫెసు. ఇక్కడ మీరు నోట్ చేయవలసింది థర్డ్ జర్నీ. ఫస్ట్ జర్నీ కరెక్ట్. 13, 14, 15 ఎవరితోటి? పౌలు అనే మాట స్టాండ్ బైలో ఉంచేసేసి పక్కన వాళ్ళు చెప్పండి. పౌలు మెయిన్, బర్నబాతో. సెకండ్ జర్నీ సీల. అధ్యాయము 16, 15 లేదండి, 16, 17, 18 ఎవరితోటి? శీల, తిమోతి కూడా చెప్పొచ్చు. ఇదే సంవత్సరము 50, 51 2 సంవత్సరాలు చేశాడు అక్కడ. దాదాపుగా 1.5 year అక్కడనే ఉన్నాడు కదండి కొరింథీలో. ఆ తర్వాత థర్డ్ జర్నీ ఏ సంవత్సరం? 52. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? ఎఫెస్కి వచ్చాడు. పౌలు గారు ఎఫెస్కి వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆయనకి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఎదురైంది. ఒక ట్రబుల్ ఇక్కడ కనపడుతుంది ఆయనకి. అదేమిటంటే, కొందరు శిష్యులను చూశాడు. చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడిగాడు. వీళ్ళు మారు మనసు పొందామని చెప్పి బాప్తీసం కూడా తీసుకున్నారు. అవునా, మీరు మరి శిష్యులని చెప్తున్నారు కదా, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారు. అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? 2వ వచనంలో, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు అన్నారు. వాళ్ళని పట్టుకొని ఏమంటారు? మరి అప్పుడు యోహాను చెప్పే మాటలు మీరు సరిగ్గా వినలేదంటే, విన్నామండి. మీరు ఎవరిని బట్టి బాప్తీసం తీసుకున్నారంటే, యోహాను బాప్తీసాన్ని బట్టే తీసుకున్నాం. మరి యోహాను చెప్పాడు కదా, నాకంటే వెనక వచ్చేవాడు, నాకంటే శక్తివంతుడు, ఆయన అగ్నిలోనూ ఆత్మతోనూ బాప్తీసం ఇస్తాడు. వినలేదా? విన్నామండి. మరి ఎందుకు ఆత్మను పొందుకోలేదంటే తలకాయ దించేశారు. అప్పుడు మీరు మరల ఆత్మను పొందుకోవాలంటే, ఆ ఆత్మే యేసయ్య యొక్క ఆత్మ కనుక, యేసయ్య నామంలో మళ్ళీ బాప్తీసం తీసుకోండి. పరిశుద్ధాత్మ యేసయ్య నామంలో మీరు బాప్తీసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని 6వ వచనం చూడండి. బాప్తిస్మము పొందారు. ఆ మాటలు విని ప్రభువు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిన తర్వాత వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలలో, ఎంతమంది వాళ్ళు చెప్పండి, చెప్పాలి మీరు. 12 మంది. ఎక్కడ? ఎఫెస్లో. ఇది జరిగిన సంఘటన ఎక్కడ? ఎఫెసు. ఇదే పౌలు గారు క్రీస్తు శకం 61లో ఎఫెసీయులకు పత్రిక రాస్తూ బాప్తిస్మం ఒక్కటే అని అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? బాప్తిస్మము ఒక్కటే అన్నాడు కదా. ఇది ఏ జర్నీలో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చాడు ఈయన? థర్డ్. ఏ సంవత్సరంలో? 52వ సంవత్సరంలో మేము బాప్తిస్మం తీసుకున్నా. వారి పెద్దవాళ్ళారా, మీరు తీసుకున్న బాప్తిస్మం కరెక్ట్ కాదని బాప్తిస్మం ఇచ్చాడా లేదా? చెప్పరు. ఇచ్చాడా? అందరూ అంటల్లా. మరి 52లో బాప్తిస్మం మళ్ళీ ఇచ్చి 61లో ఒకటే బాప్తిస్మం కావాలని రాస్తున్నాడేంటి? నిజమైన బాప్తిస్మం. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. శరీరం ఒక్కటే, ఆత్మ ఒకటే, బాప్తిస్మము ఒక్కటే. దీన్ని పట్టుకున్నారు ఇప్పుడు మనోళ్ళు. అబ్బా, ఏం పాయింట్ పట్టారండి! ఈ పాయింట్ పట్టేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4. నేను చిన్నప్పుడు తీసుకున్నానే, అది చాలదా ఒక బాప్తిస్మం? చూసారా? చిన్నప్పుడట. చిన్నప్పుడు కాదు, గేడి కొంగలాగా అయ్యాక కూడా తీసుకున్న బాప్తిస్మానికే మళ్ళీ ఇచ్చాడు. నువ్వు చిన్నప్పుడు నేను తీసుకున్నా జాలు అంటున్నావు. ఈయన ఎప్పుడు తీసుకున్నానండి? ఈ 12 మంది అసలు ఒక పరిశుద్ధాత్ముడే తెలీదు అన్నవాడికి మళ్ళీ ఇచ్చాడా లేదా? మనం ఏమంటున్నాం? వెల్ ఎడ్యుకేటెడ్స్.
పేరు చెప్తే బాగోదు. ఫ్రంట్ లైన్ చర్చెస్లో చాలామంది ఉన్నారు. చిన్నప్పుడు బాప్తీసం తీసేసుకుంది బ్రదర్ అని ఇంతవరకు తీసుకొని వాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కసారి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ జ్ఞానం కూడా అంతే ఆగిపోయిందండి. డెలిబరేట్గా చెప్తున్నాను. ఇంకా ఈ వయసులో చెప్పకపోతే ఇంకేమో నాంచేను. పౌలు గారిలా చెప్తున్నాను. నీ సబ్మిషన్ కరెక్ట్గా లేకపోతే నీ జ్ఞానము అక్కడనే ఉంటుంది. మరుగుజ్జులాగా చిన్నప్పుడు నువ్వు ఏం తీసుకున్నావు, ఎవరిచ్చారు, నీకు ఏం తెలుసు, ఎవరు తీసుకెళ్లారు, ఏ పాస్ట్ ఇచ్చాడు, ఆయన ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు నీకు తెలుసా? తెలియదు. బాప్తీసం అంటే ఏంటి? ఎఫ్సీ రాసిన పత్రిక 4వ వచనం. మరి ఆయనేగా 19వ అధ్యాయం 6వ వచనంలో మళ్ళీ ఇచ్చాడు. అది చదవరు. మనకి ఏది ఉపయోగకారో ఆ ఒక్క రిఫరెన్సే పట్టుకొని కూర్చుంటారు. దయచేసి గమనించండి ప్రియులారా, చిన్ననాటి బాప్తిస్మము కాదు కాదు అని చెప్పి 100 సార్లు 1000 సార్లు రాయమన్నా రాస్తారు. మియర్ వేస్టింగ్ ఆఫ్ యువర్ టైం. దేవుని సంకల్పము గ్రోనప్ చిల్డ్రన్ ఆర్ యంగ్ పీపుల్. నీవు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ తండ్రి నీలోనికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడే నీవు నడిపించబడతావు. నీవు నడిపించబడితేనే గిఫ్ట్స్ వస్తాయి, ఫ్రూట్ వస్తుంది, పరిచర్యలు, కుటుంబాలు, ఆశీర్వాద ఫలాలు అన్నీ ఉంటాయి. ఎప్పుడు? నిజమైన బాప్తిస్మం ఒక్కటే. అంటే దాని అర్థం ఏమిటంటే నిజమైన బాప్తిస్మము, ఉట్టుటి బాప్తిస్మాలు కాదు. ఎవరో వస్తున్నారు కనుక 50 మంది కావాలి, 48 మంది ఉన్నారు, ఇంకిద్దరు ఉంటే బాగుండు, మరి ఆయన వచ్చాడంటే అడుగుతాడు, 50 టార్గెట్ ఇచ్చాడు, అరే వీడిద్దరు బాగానే ఉన్నట్టున్నారు కదా, రెండే ముంచి లేపిచ్చేసానని రాసుకోవడం పేర్లు. ఎందుకండి? ఆయనకి ఏమీ తెలియదు. ఎందుకు ముంచాడంటే ఏమన్నా ముంచాడు, లేపాడు, ఎవరిని అడిగితే చెప్పమంటున్నాడు. నో నో నో, సారీ. సరే, ఆ తర్వాత ఆయన 3 నెలలు అక్కడ గడిపాడు. ఎఫెస్లో 8వ వచనంలో ఉంటుంది. ధైర్యముగా మాట్లాడుతూ 3 నెలలు గడిపాను. ఆ తర్వాత ఆయన తురన్నోను పాఠశాలలోకి వచ్చి తర్కించాడు, డిబేట్ చేశాడు. అక్కడ దాదాపు 2 years ఉంటాడు. చూసారా? మీరు నోట్ చేయాలి అది. ఆ తర్వాత ఆయన 2 years ఉంటాడు. 2 ఏళ్ల వరకు ఈలాగు జరిగాను. 1 year అంత్యోకయలో ఉన్నాడు, 1.5 year కొరింథీలో ఉన్నాడు, 2 years ఎఫెస్లో ఉన్నాడు. రోమ్లో కూడా మళ్ళీ 2 years ఉంటాడు, 61లో వెనక్కి వెళ్ళినప్పుడు. ఇవన్నీ మీరు హోంవర్క్ మీకు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ, ఆయన పరిచర్యలో మీకు తెలుసు, ఆయన నడికట్ల చేత, చేతి రుమాళ్ళ చేత రోగులను తెచ్చినప్పుడు రోగములు విడిచి పారిపోయాయట. గొప్ప పరిచర్య. దెయ్యంలో కూడా వదిలిపోవడం చూశారు, కేవలం ఉచ్చాటన చేత. దీన్ని చూసే ఒక యూదుడు, ఆయన పేరు స్కెవయ, అతనికి 7 కుమారులు ఉన్నారు. వాళ్ళు కూడా పౌలును చూసి దెయ్యాల దగ్గర పరిగెత్తి ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేయబోయి బట్టలన్నీ ఊడదీసి తరిమి కొడితే పారిపోతారు. కనుక ఇక్కడ దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే కావాల్సింది ఏమిటి? సమర్పణ. ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది దెయ్యాలను వెళ్ళగొట్టగలరు. దెయ్యాలను చూస్తే భయపడవలసిన అవసరం లేదు, అయ్యే పడిపోతాయి. నువ్వు ఆ మధ్యలో నడుస్తుంటే చాలు టపటప వెళ్ళిపోతాయి. పడిపోయినా నేను చూశాను. వీటిని చూసిన తర్వాత ఎఫెస్లో ఉన్నటువంటి మాంత్రిక తాంత్రిక శక్తులతో కూడి ఉన్నటువంటి అనేక మంత్రగాళ్ళు ఒక 50,000 వర్త్ ఆఫ్ బుక్స్ని తెచ్చి బాహటంగా అందరూ చూస్తుండగా కాల్చి పారేశారు. వేస్ట్. మేము ఇంతకాలం వీటిని పట్టుకొని ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణానికి ఏవేవో చేస్తే ఆయన ఒట్టిగా ఏసయ్య నామూలు అంటే అన్ని పారిపోతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు వేస్ట్ అని కాల్చవతల పారేశారు. చాలామంది ఇదొకటి ఉంది ఇక్కడ, మంత్రాలు లేవండి, తంత్రాలు లేవండి, దెయ్యాలు లేవండి అని చెప్పుకునే వాళ్ళు గమనించవలసింది ఏమిటంటే, మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, చెడుపు చిల్లంగి దెయ్యాలు ఉన్నాయి, చెరిపే అన్నీ ఉన్నాయి. లేవని చెప్పుకుంటున్నారే అదొక గుంపు. మళ్ళీ అన్నీ ఉన్నాయని
మొదటి నుంచి 66 పుస్తకాల్లో కూడా మీకు కనపడతాయి. చివరికి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 15వ వచనంలో కూడా చూడండి. కుక్కలను మాంత్రికులను చూసారా, లాస్ట్ ఇంకా 6 వచనాల్లో క్లోజ్ అవుద్ది అక్కడ బుక్. అక్కడ కూడా మాంత్రికులను మెన్షన్ చేస్తున్నాడు. మంత్రాలు ఉన్నాయండి, మంత్రాలు చేస్తున్నారు, కానీ మనం పోతే ఆ మంత్రాలు వాళ్ళ మీదకే పోతాయి. కోడిగుడ్డు కనపడితే ఎగిరి గంతేయకుండా కోడిగుడ్డును ఒక్క తొక్కు తొక్కండి, ఆ పెట్టినోడికి గుండె గుచ్చుకుమంటది. నిమ్మకాయ దొక్కి పారేయండి. ఎందుకు మీకు ఎవరికైనా తెలుసా? కార్ల కింద, లారీల కింద, మోటార్ సైకిల్ కింద నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు పెడుతున్నారు కనుక నువ్వు తొక్కిస్తున్నావు అంతే. మనకి తెలియదు, కానీ దానికి ఒకటి ఉంది. అదేమిటంటే, నా బండి కింద మనిషి తలకాయలు పడకూడదని సాదృశ్యంగా ఈ నిమ్మకాయలు తొక్కిస్తారు అన్నట్టు. నిమ్మకాయలు దేవుంటే 10 రూపాయలకి 5 వస్తాయి కనుక పెట్టి తొక్కిస్తారు. మరి మనిషి తలకాయలు పెడితే విండి మూసేస్తారుగా. అందుకు బండి తీసే ముందే నిమ్మకాయలు పట్టరా, ఆ నిమ్మకాయలు దొక్కిస్తే ఇక మనిషి తలకాయలు పడరని. కానీ ఫస్ట్ పడేది వాడి బండి కిందనే. అన్నా నిమ్మకాయలు తొక్కించినా కానీ విజయవాడ దగ్గర పడ్డారన్నా అనేది వాళ్ళే. మనిషి తలకాయలని కారు కింద పడకూడదు అంటే నిమ్మకాయలు కాదు, కావాల్సింది ఏంటి? దేవుని ప్రసన్నత, కాపుదల. హల్లెలూయా. ఈ నిమ్మకాయలు, జీళ్ళు, 3 నిమ్మకాయలు 2 జీళ్ళు మధ్య పెద్ద దండ, మియర్ వేస్ట్. దాని బదులు హాయిగా జ్యూస్ చేసుకొని తాగండి. ఆ తర్వాత పౌలు గారు ఎక్కడికి వచ్చాడంటే దేమేత్రి అనే కంసాల దగ్గరికి వచ్చాడు. ఆ దేమేత్రి అనే కంసాలి ఆయన ప్రెసిడెంట్ టు ది అసోసియేషన్ అన్నట్టు. ఆ అసోసియేషన్కి ఆసియా ఖండంలోనే ఆ అర్తిమీదేవి యొక్క గుండ్లు చేసే కంసాలందరికీ కూడా చీఫ్ ఎవరంటే ఈ దేమేత్రి. ఈ పౌలు గారు వచ్చి ఆ దేమేత్రి అసలు దేవతే కాదు, అంతకంటే శక్తి కలిగినటువంటి తండ్రి వేరుగా ఉన్నాడు అని చెప్పడం మొదలు పెట్టేసరికి, ఏమండి, ఎఫెస్లో ఇంత గొప్ప పరిచయం చేసిన వారు మరి ఎవరూ లేరు, ఒక్క పౌలు గారు తప్ప. ఈయన బోధలు వినటానికే కొలస్సీ నుంచి ఎఫెఫ్రా అనే వ్యక్తి వచ్చి వినిపోయాడని గడిచిన వారం ఇప్పుడు చెప్పినట్టు గుర్తు నాకు. అటువంటి గొప్ప దైవజనుడు గొప్ప పరిచయం చేసింది ఎఫెస్లో. దేవతా విగ్రహాలు కనపడితే మనం చెప్పడానికి భయపడుతున్నాం. లడ్డు పెడితే తినొచ్చు అంటే అదే ఆలోచిస్తున్నా. తింటే ఏమి కాదని 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉన్నదని, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 25, 27, 29, 31 వచనాల్లో ఉన్నట్టుగా ఉంది. ఎందుకు ఇవన్నీ వేశాలు? నేను తిన్నాను చెప్పరాదు? మళ్ళీ లేఖనాలు ఎందుకండి? ఏదైనా ఎదురుగా వస్తే నేను తినను అంటే వాడికి ఎంత ధైర్యంగా ఉంటుంది. దైవజనులు తినరు, వాళ్ళంతా అంటున్నారు కదా, ఇలా దులుపుకొని తింటారు కదండి. ఆ మాట కూడా అనలేవా? దీనికి లేఖనాలు వెతకడం. ఈయనంతా డెలిబరేట్గా చెప్తున్నాడు. అర్తిమీదేవి ఏషియా ఖండములో ఒక గొప్ప దేవతాని కరణం తర్వాత సాక్ష్యం ఇస్తాడు. ఆ కరణం అంటాడు, ఆయన ఏదో వేరే దేవుని గురించి చెప్పుకుంటున్నాడు, నీ దేవత గురించి ఆయన ఏమన్నా మాట్లాడా ఏమిటి అన్నప్పుడు నోరు మూస్తారు. మన దేవుని గురించి మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఎవరో అనేసరికి ఆగిపోవడం. ఎవరో డిబేట్కి వచ్చి ఈజ్ హీ గాడ్ అంటే అవును నిజంగా దేవుడేనా? జెహోవా విట్నెస్ వాడు వచ్చి ఆయన ఎవరట? ఏ దూతట? మిఖాయేలు దూతట అంటే అవునా? ఊరిని ఇంతసేపు నువ్వు చదివిందేంటి? ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? మీరు ఏమనగానే యెహోషువలాగా అనరాదండి, నాకు యేసయ్య దేవుడు, నేను 66 పుస్తకాల్లో తెలుసుకున్నాను, హీఈస్ మై గాడ్, దట్స్ ఆల్. నీకు నచ్చకపోతే నీ ఇష్టం. యెహోషువ అదే అన్నాడు, నీ ఇష్టమైతే పూజించు, లేకపోతే లేదు.
యేసయ్య నా దేవుడు, యేసయ్య నా రక్షకుడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనతో పాటు రేపు పరలోక రాజ్యంలో ఉండబోతున్నాను అని ఎందుకు అనలేకపోతున్నాం? అదే మాట ఎఫెసులో అంటున్నాడు. దేమేత్రుడు బహుగా ఎదురు తిరిగాడు. ఎంతగా ఎదురు తిరిగాడంటే ఒక దశలో కార్నర్ చేశాడు. ఎవరిని? కొట్టడానికి కూడా. అప్పుడే చాలామంది గాయాలు తగులుతారు. మీరు తర్వాత చూడండి. ఇంకొక క్వశ్చన్ ఉంది. అసలు గాయాలు ఎంతమంది ఎప్పుడెప్పుడు ఉన్నారు? సరే, వెరీ గుడ్, చెప్పట్లు నీకు చెప్పినందుకు. అయితే 3వ యోహాను పత్రికలో ఒక దేమేత్రుడు తగులుతాడు మీకు 12వ వచనంలో. 3వ యోహాను పత్రిక 12వ వచనంలో దేమేత్రుడు తగులుతాడు. ఆ దేమేత్రి ఈ దేమేత్రి కాదు. అక్కడ రాసుకోండి. ఉన్నాడా? ఆ దేమేత్రి ఈ దేమేత్రి, ఈ దేమేత్రి కంసాలి, ఆ దేమేత్రి మంచివాడు. ఆ యోహాను ఇంతకీ 3వ యోహాను పత్రిక రాసింది ఎప్పుడు? 98లో. ఇది జరుగుతుంది ఎప్పుడు? ఈ దేమేత్రి కాలం చెప్పండి. 52లో. అది ఇప్పుడు మీరు బీఆర్ఎస్ఎస్ కనుక ఊరిని చెప్పేస్తారు. 52లో ఉన్న దేమేత్రి ఆ దేమేత్రి కానే కాడు. ఆ తర్వాత బాగా గొడవ జరిగినప్పుడు ఈ పౌలు గారిని కరణం ముందు నిలబెడతారు. అప్పుడు కరణం గారు 37వ వచనంలో అంటాడు, వీరు గుడిని దోచిన వారు కాదు, మన దేవతను దూషించవనూ లేదు. దేమేత్రికని అతనితో కూడా ఉన్న కంసాలకు ఎవరి మీద కూడా వ్యవహారం ఏమైనా ఉన్నట్లయితే న్యాయసభలు జరుగుతున్నాయి కనుక అక్కడ పోయి తేల్చుకోండి, అంతే తప్ప అనవసరంగా గొడవ చేయదన్నప్పుడు వెళ్ళిపోతారు. ఇంతటితో 19వ అధ్యాయం అయిపోతుంది. మన సమయం కూడా అయిపోయింది. సరిగ్గా 9 అయింది. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించినటువంటి అధ్యాయాలు ఎక్కడి నుంచి? 16 నుంచి 19 వరకు. అందరం లేచి నిలబడదాం. ఏదో రకంగా తండ్రి నన్ను నిలబెట్టుకుని ఈ దినాన్ని అసలు